పూజారి గారు, మా వాడు బ్రహ్మాండంగా చదవాలని దేవుడికి అభిషేకం చేయించండి. లేదు లేదు, మా నాన్నగారు లేచి నిలబడి బాగా నడవాలని అర్చన చేయించండి. ఈ రోజుల్లో మీలాంటి తండ్రి కొడుకులు కోటికొక్కళ్ళు కూడా ఉండరు. శుభం. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. హనుమానంజనాసూను వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణస్సఖః పింగాక్షో అమిత విక్రమః. స్నేహ స్నేహ ఆగు. ఏంటి ఈ రోజు పరిచయం అయినట్టుగా రోజు రోజుకి సిగ్గుపడిపోతుంది? నా ముద్ద తీయగలేదా? చెప్పు. తీగానే ఉంది. మరెందుకు పరిగెత్తావు? ఎవరైనా చూస్తారేమోనని భయం వేసింది. వద్దు, అందరిలా భయపడుతూ మనం చాటుమాటుగా ప్రేమించుకోవద్దు. మనిద్దరం కలిసి ఉండగా నీ వాళ్ళు నా వాళ్లే కాదు, ఊరంతా చూడాలి. మన జంట ఎంతో ముచ్చటగా ఉందని ఆనందపడాలి, అక్షింతలు చల్లాలి. మన ప్రేమ విషయంలో నేను కోరుకుంటుంది అదే. మరి నువ్వు? నేను అదే కోరుకుంటున్నాను. అయితే నూరేళ్ళు మన జీవితంలో మర్చిపోలేనటువంటిది, నీకు ఎప్పుడు గుర్తుండేలా మరో తీర్పుని ఒకటిస్తాను. ఏయ్, ప్రయాణం అప్పుడు నాకు ఇదేం పనిష్మెంట్ అమ్మా? భోజనం అయితే నువ్వు తినిపించావు, బస్సులో టికెట్ ఎలా తీసుకోవాలి? నాకు మూడో చేయలేదే. నీ పక్కవాడిని తీసిమ్మని చెప్పన్నయ్యా. నువ్వు ఒక్క ముద్ద తినరా. చాలు, బస్సు టైం అయిపోయింది, నేను వెళ్ళేస్తాను. బాబు రే బాబు, నా చేత్తో కూడా ఓ ముద్ద తినరా. నాన్న సరే. ఎరా, అమ్మ ముద్ద బాగుందా నాన్న ముద్ద బాగుందా? ఇద్దరిది బాగుంది, ఇద్దరిది బాగుంది. నాన్న నేను వస్తాను. లక్ష్మి, లక్ష్మి, నా చదువు పూర్తి నేను తిరిగి వచ్చేంత వరకు నాన్న నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే బాబు, నా గురించి నువ్వేం దిగులు పెట్టుకోవద్దు. నువ్వు మాత్రం చదువుల్లో ఫస్ట్ రావాలి, నాకు మంచి పేరు తీసుకురావాలంటే. అలాగే నాన్న, వస్తాను. అమ్మ వస్తాను, బాయ్.
ఇంకోసారి మా వాళ్ళ జోలికి వస్తే చంపేస్తాను. కరెక్ట్ టైంకి వచ్చావు. గుడ్ మార్నింగ్ అంకుల్. హాయ్, గుడ్ మార్నింగ్ జగన్. కమాన్ కూర్చో. ఇదిగోండి ఈ నెల రెంట్. ఎవరి మంత్ కరెక్ట్ గా 5th కే ఇవ్వాలని రూల్ ఏం లేదుగా జగన్. నీ దగ్గర ఉన్నప్పుడే ఇవ్వు. అలాగే ఆంటీ. ఏ అంకుల్, మీ దగ్గర అప్పుడప్పుడు అప్పు తీసుకునే డబ్బులు కూడా ఎప్పుడో ఇవ్వచ్చు అంటారా? మా గణేష్ చెప్పాడు కాబట్టి తీసుకుంటున్నా. నువ్వు ప్రత్యేకించి ఇవ్వాల్సిన అవసరం లేదయ్యా. మా ఇంట్లో కుర్రోళ్ళ కలిసిపోయావు కాబట్టి శ్రద్ధగా చదువుకొని మా ఇంట్లోంచి మంచి పేరుతో బయటకు వెళ్తే అంతే చాలయ్యా. అలాగే, మళ్ళీ కలుస్తాను. బాయ్. ఇదిగో నాన్న మీరు అడిగిన డబ్బు. ఒరే రాము, వస్తున్నా అన్నయ్య. రే ఇదిగో రాని కాలేజ్ ఫీజు. థ్యాంక్స్ అన్నయ్య. నానా వస్తా అన్నయ్య. బాయ్. బాయ్ రాము. ఏమండి, మీరైనా వాడిని పెళ్లి చేసుకోమని చెప్పండి. వాడికి లేని తొందర మనకెందుకే? సరే నువ్వు వెళ్ళి చెప్పు. ఏరా, మాకోసమైనా పెళ్లి చేసుకోరా. 2-3 సంబంధాలు చూసాం. నీకు నచ్చిన అమ్మాయినే చేసుకోరా. సరేనమ్మా, ఇక నేను ఇబ్బంది పెట్టను, చేసుకుంటాను. ముందు తమ్ముడు పరీక్షలు కానీ. సరే నీ ఇష్ట ప్రకారమే కానివ్వు. ఒరేయ్, పెళ్లి కాబోయేవాడివి, బయట ప్రపంచం మీద నీ దూకుడు కాస్త తగ్గించుకుంటే మంచిదిరా. ఎలా తగ్గించుకుంటానా? మీ బుద్ధులే కదా నాకు వచ్చాయి. అంత సడన్ గా తగ్గవు. మీలాగా వయసుతో పాటు తగ్గుతాయి. వస్తానమ్మా. అలాగే. ఏమే ముద్దుగా బొద్దుగా ఉండే పసిపిల్ల వాళ్ళకు తీస్తారే దిష్టి, మాకు కాదు. మాకు దిష్టి చేయటం నీకు ముద్దుగానే ఉండొచ్చు, కానీ చూసే ఇరుగు పొరుకు మాత్రం అది ఇబ్బందిగా ఉంటుంది. నా మెళ్ళలో పస్తాడు ఉన్నంత వరకు మీకు ఇది తప్పదు. నిన్ను కదిలించడం కంటే నీతో దిష్టి తీయించుకొని బయటపడటం మంచిది. అమ్మా నేను కాలేజీకి వెళ్ళొస్తాను. జాగ్రత్తగా వెళ్ళరా నాన్న. రోడ్డు వారుగా వెళ్ళు. ఇదో ముగ్గు. లక్ష్మి, ఏం పిన్ని గారు పిలిచారు? దిష్టి తీయడం బాగానే ఉంది. రోజు మీ ఆయన మీ అబ్బాయి ఒకే కాలేజీగా వెళ్ళేది. అవును, ఇద్దరు ఒకే స్కూటర్ మీద వెళ్ళొచ్చుగా, విడివిడిగా వెళ్తారేంటి? ఇద్దరు కలిసి ఒకే స్కూటర్ మీద వెళ్ళారనుకోండి, కర్మజాలక యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఇద్దరికి దెబ్బలు తగులుతాయి. అదే విడివిడిగా వెళ్ళారనుకోండి, ఒక్కరికి దెబ్బ తగులుతుంది. అందుకే రోజు ఇద్దరిని విడదీసేస్తాను. హాయ్ ఎవ్రీబడి. నీ ప్రేమ గాలి సోకి, నీ చూపు నన్ను తాకి, పడ్డాను నీకు బాకి. నేను 2 అడుగులు అయిపోయాను, నువ్వు 6 అడుగులు అయిపోయావు. మన కాంబినేషన్ మిస్ అయిపోయిందిరా. ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలో ట్రై చేసుకుందాము. బాధపడికే. కాజోల్, నేను నిన్ను పలకరించానా? నీకు నువ్వు అంత సీన్ పెంచుకోవద్దమ్మా. నీకు తగ్గోని వెతుక్కో. ఇప్పుడు నువ్వు కాజోలు కావచ్చు, కానీ నేను మాత్రం అజయ్ దేవగన్ కాదు. సో నువ్వు నన్ను వదిలే. ఓసే కాజు, ఇందాక నుంచి గమనిస్తున్నాను. ఆ భూమికి జానడిత్తు కూడా లేవు. ఈ అందగాడే కావాల్సి వచ్చాడా నీకు? ఏ నువ్వు ట్రై చేస్తావా ఏంటి? నాకంటే సీన్ ఎక్కడిది? సీను లేదు, సీమంతము లేదు. సరే నా సంగతి వదిలే. అడిగో బాయ్ ఎత్తనట్టు ట్రై హాయ్ నమస్తే. ఎరా మీరు ఎక్కాల్సిన బస్సు మిస్ అయిందా? అదిగో వస్తుంది. ఓ రేచండి, ఆ బస్సులో వెళ్ళదే? నేను ఈ బస్సు ఎందుకు వెళ్తాను రా? మరే బస్సులో వస్తా? డబుల్ డెక్కర్ బస్సు వెళ్తా. రే, డబుల్ డక్కర్ ఈ రూట్ లో వేయలేదురా. వెయ్యలేదా? వేయలేదురా. నిజంగా వేయలేదా? నిజంగా వేయలేదురా. నువ్వు వేసినప్పుడు వెళ్తాలే. ఏంటి నన్నే చూస్తున్నావు? నువ్వెంత నాకు నచ్చావు కాబట్టి. హోటల్కి వెళ్దాం, రూమ్కి వెళ్దామా? నీ ఇష్టం, ఎక్కడికైనా వెళ్దాం. రా. గణేష్, నేను ఒకటి అడుగుతాను, కరెక్ట్ గా సమాధానం చెప్తావా? తెలిస్తే చెప్తాను. అయితే చెప్పు, కో ఎడ్యుకేషన్ అంటే? కో ఎడ్యుకేషన్ అంటే కో ఎడ్యుకేషనే. కాదు, ఇంకో ఆన్సర్ ఉంది. ఇంకా ఏముంది? అటు చూడు, ఇటు చూడు, వాళ్ళని చూడు, అటు చూడు. హాయ్ చెప్పు తెగుద్ది. చూసావా,
ప్రేమించడం చేత కాకపోతే రియాక్షన్ ఇలాగే ఉంటుంది. సో కో ఎడ్యుకేషన్ అంటే కాలేజ్ లో చదువుతో పాటు ఇదొక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అన్నమాట. ఓకే, నువ్వు చెప్పిన సబ్జెక్ట్ చాలా బాగుంది. మరి ఆ సబ్జెక్ట్ లో మన ఇద్దరి గురించి చెప్పలేదుగా? ఇందులో చెప్పడానికి ఏముంది సత్య, వాళ్ళలాగా మన ఇద్దరం ప్రేమ కోసం తంటాలు పడక్కర్లేదు కదా. ఇంక చాలరా, టైం అయింది. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. రాత్రి శోభనం బాగా జరిగిందా సార్? పెళ్ళైతే ఘనంగా జరిగింది. ఓహో. కానీ శోభనమే జరగలేదు. అదేంటి సార్? శోభనం టైంకి మా ఆవిడ తన ప్రియుడితో లేచిపోయింది. కొంచెం జరుగుతారు. బాబు, ఏ చాయ్? చాలా ఉన్నాయి. మన రాముగాడు అన్నయ్యలాగా ఉన్నాడు రా. ఎవరైతే మనకేంట్రా, మనం చేయమంది. ఎవర్రా మీరంతా? ఎందుకు రాపారు? ఈ శివ అండగా ఉండగా మీకేంట్రా భయం? మీరంతా కాలేజ్ స్టూడెంట్స్ రా? చదువుకునే పవిత్రమైన బుక్స్ ని షర్ట్ లో ఒకడు, జేబులో ఒకడు, బెల్ట్ లో ఒకడు, వెనక్కి ఒకడు పెట్టుకుని కాలేజ్కి వెళ్ళకుండా కోతుల్లో ప్రవర్తిస్తూ ఇలా ఇలా సిగరెట్లు కాలుస్తారా? ఇక ముందు ఇలా ఎప్పుడైనా నా కంటికి కనిపించారో చంపేస్తాను. వెళ్ళండి. ఓరా ఓరా. హలో, బాబాయ్, నేనే రాయలసీమ రత్నారెడ్డిని మాట్లాడుతున్నాను. ఇక్కడ క్షేమంగా చేరుకున్నాం. నువ్వు అరేంజ్ చేసిన బంగ్లా బాగుంది. దాన్నే ఉంది బాబాయ్. నా చెల్లి కోసం నేను ఏదైనా త్యాగం చేస్తాను. మళ్ళీ నేను ఫోన్ చేస్తానులే. కరా, మీకు ఎక్స్పెరిమెంట్ చేశారా? చేశానన్నయ్య. ట్విన్ సిటీస్ లో 2 కాలేజీల్లో బాగుంటుందని తెలుసుకున్నాను. అయితే ఆ 2 కాలేజీల్లోనూ శివ లాంటి స్టూడెంట్స్ ఉన్నారట. శివ వాడేవాడు ఈ రాయలసీమ రత్నారెడ్డి కంటే గొప్పడా? నువ్వు వాళ్ళు అడుగుతావని తెలిసే శివన్ రెడీ చేసి పెట్టావన్నయ్య. ఇక్కడే. ఎక్కడ? అడుగో, అడు చూడు. ఓహో, అదన్నమాట వాడి స్టైల్. శివ స్టైల్ ఫ్యాంటాస్టిక్. వాడు పిడికిలు బిగించాడంటే కడబ్బామ్మంత పవర్ వస్తుంది అనమాట వాడి చేతికి. రేపు మన చెల్లి జాయిన్ అవబోయే కాలేజీలో ఇలాంటి శివలు ఉన్నారన్నమాట. అవును, ఈ 2 కాలేజీల్లోనే కాదురా, అన్ని కాలేజీల్లోనూ ఇలాంటి శివలు ఉండాలి. కానీ వాడిని చూసి భయపడేది అవడరా వీధి రౌడీలు. ఈ రాయలసీమ రత్నారెడ్డి కాదు. వెళ్ళి కాలేజీలో సీట్ డిసైడ్ చేయండి. ఏంటన్నయ్య, కాలేజ్ సీట్ ఇంకా డిసైడ్ చేయలేదా? డిసైడ్ చేశానమ్మా, రేపు వెళ్ళి జాయిన్ అయిపోదు గానీ వాళ్ళు షాపింగ్ చేసుకో. ఎగ్జామ్స్ కూడా అక్కడే రాస్తే బాగుండేది. ఇక్కడ తీసుకొచ్చి ఇబ్బంది పెట్టేస్తున్నావు. అక్కడ మనకు శత్రువులు పెరిగిపోయారమ్మా. అక్కడుంటే నీ చదువు డిస్టర్బ్ అయి పాడైపోద్దని ఇక్కడ తీసుకొచ్చాను నిన్ను. నువ్వు మాత్రం చదువు అశ్రద్ధ చేయకూడదమ్మా. నా చదువు ఎప్పుడు ఫస్ట్ ర్యాంక్ లోనే ఉంటుంది. డోంట్ వరీ అన్నయ్య. నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితే ఇక్కడ తీసుకొచ్చి చదివించినందుకు మా అందరి గౌరవం నిలబడద్ది. ఖచ్చితంగా నిలబెడతాను. డన్ డన్. డన్. మీ అమ్మాయి మా అబ్బాయికి నచ్చాలి కదరా? అయినా అడిగి చూస్తాను. చిన్న చెప్పలేను. అలాగే. నమస్తే సుబ్బారావు గారు. మీకు కూడానా? అయితే ప్రతి నమస్కారం. సుబ్బారావు గారు, పంతులు గారు ఉండగా అడుగుతున్నానని ఏమనుకోకండి. నేను విన్నది నిజమేనా? ఏం విన్నారు? మీ 2వ అమ్మాయి పక్క వీధి కుర్రాడితో లేచిపోయిందటగా. ఆ విషయానికి మీరు కంగారు పడతారు ఎందుకండి? నేను కంగారు పడాలి గాని మా అమ్మాయి సరే, మీ అమ్మాయి కూడా అదే పనిలో ఉందని చెప్పి మా 3వ అమ్మాయి నాతో చెప్పింది. వెళ్ళి కాపాడుకో. అదేంటో సుబ్బారావు, మీ 2వ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చేస్తే బాగుంటుంది అన్నావు. శివ ఏంట్రా లేచిపోయిందంటాడు? లేచిపోయిన వాళ్ళందరూ పెళ్లిళ్ళు చేసుకుంటున్నారా ఏమిటి? 4 రోజులైతే ఇంటికి తిరిగి రారు. అవన్నీ మామూలే. తండ్రిగా నా బాధ్యత తప్పుతుందా? అంటే నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను రా? మీరు ఆదర్శ భావాలు కలిగిన వాళ్ళు కదరా. మా అమ్మాయిని ఆదరిస్తారేమోనని ఆశ. ఏంట్రా ఇంకా సత్య రాలేదు? ఇంకా నిద్ర లేవలేదేమో రా. ఎక్కడో దాక్కొని నిన్ను గమనిస్తుందేమో. అయినా ఏండొచ్చులే. ఓకేరా, బాయ్. బాయ్ రా. బాయ్. హలో, గుడ్ మార్నింగ్. మర్చిపోయావా? నువ్వే మర్చిపోయావు. అవును, ఏంటి వాళ్ళు జాకింగ్ రాలేదు? ఇంకో నిమిషం తర్వాత నీకోసం నేను పుట్టబోతున్నాను కాబట్టి. ఓ సారీరా. ఇంకొక నిమిషంలో నా కోసం పుట్టబోతున్నందుకు విష్ యు మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. వావ్,
బాగుందా? లవ్లీ, చాలా బాగుంది. మరి నా గిఫ్ట్ కూడా ఇచ్చేస్తే మమ్మీ Thank you. Thanks. ఛాలెంజ్ రా, తిరిగి మళ్ళీ నీ ఏజ్ రాబోతురా. నువ్వు అనుకుంటే ప్రతిరోజు ఎంగేజ్ రా, నువ్వు ఎంజాయ్ చెయ్యాలి ప్రతి పూటరా. తెలుసుకో సోదరా, టీనేజీ అలలై రేగనే, లవ్వేజే వరదై పొంగనే. టీనేజీ అలలై రేగనే, లవ్వేజే వరదై పొంగనే. తప్పు తెలియనిది ఏజిరా, ఎప్పు పల్ల మెరుగనిది ఏజిరా. కమ్మని కళ్ళకు నిలయమి, తీయని కోకెల వలయంట. అరే మంచి చెడు చూడదు ఈ ప్రాయం, గమ్యం ఎరుగదు ఈ వేగం. రమ్యమైనది చేచిరా, ముళ్ళు రాళ్ళు దాటాలురా. ఈ టీనేజ్ నీకొక్క ఛాలెంజ్ రా, తిరిగి మళ్ళీ నీ ఏజ్ రాబోతురా. నువ్వు అనుకుంటే ప్రతిరోజు ఎంగేజ్ రా, నువ్వు ఎంజాయ్ చెయ్యాలి ప్రతి పూటరా. తెలుసుకో సోదరా, టీనేజీ అలలై రేగనే, లవ్వేజే వరదై పొంగనే. టీనేజీ అలలై రేగనే, లవ్వేజే వరదై పొంగనే. సారే జహాं से अच्छा हिंदुस्ता हमारा हमारा, सारे जहां से अच्छा हिंदुस्ता हमारा हमारा. కార్గిల్ కాశ్మీర్ మనదేనురా, ప్రతి యూత్ ఓ జవాను కావాలిరా. శత్రువునైనా ఎదిరిస్తాం, తన విజయాలెన్నో సాధిస్తాం. భారత మాతే మా ప్రాణం, మేమంతా శపథం చేస్తున్నా. We are the pillars of the nation, active Rama generation. ఈ టీనేజ్ మనకొక్క ఛాలెంజ్ రా, తిరిగి మళ్ళీ నీ ఏజ్ రాబోతురా. నువ్వు అనుకుంటే ప్రతిరోజు ఎంగేజ్ రా, నువ్వు ఎంజాయ్ చెయ్యాలి ప్రతి
మన అన్నయ్య వస్తున్నాడు రా, మన అన్నయ్య వస్తున్నాడు. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. లెసన్ స్టార్ట్ చేయబోయే ముందు నా ఫారెన్ టూర్ గురించి 2 నిమిషాలు చెప్తాను. మాస్కో సిటీలో నువ్వు మూసుకో. ఎవడు వాడు, ఎవరిని వాడన్నది, ఎవరదంటే మాట్లాడరే, చెప్పండి. ఒక లెక్చరర్ నన్ను కామన్ సెన్స్ కూడా లేకుండా మూసుకోమన్న వెదవెవడు, ఆ వెదవెవడు తేలేంత వరకు నేను ఇక్కడే హంగర్ స్ట్రైక్ చేస్తాను. కమాన్ టెల్ మీ. హాయ్. ఒరే, అందమైన అమ్మాయికి హాయ్ చెప్పే ముందు జిప్ పెట్టుకో. రేయ్, చిల్లరతీరా. బాబు 10 మంది పిల్లలు కలవండి, 3 రోజుల నుంచి ఫోన్ చేయలేదు బాబు. మీకు పుణ్యం ఉంటుంది, మా మనలో వదిలేయండి బాబు. మా కడుపు కొట్టకండి బాబు, మీ కాళ్ళు అట్టుకుంటారు బాబు. ఎరా నీ సంగతి ఏంట్రా? ఇంకా మీకేమేనండి తీయరా చిల్లరతీ. బాబు బాబు తీయరా చిల్లరా. ఏయ్, మర్యాదగా వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయి, లేదా మా అన్నని పిలవాల్సి వస్తుంది. ఎవడ్రా నీ అన్న? తమ్ముంటే ఇక్కడికి వచ్చి మాట్లాడమని రా. అప్పటిదాకా ఇక్కడే ఉంటాను. ఎవడ్రా నా మీద చేసింది? నువ్వేనా మా వాళ్ళ దగ్గర దౌర్జన్యంగా డబ్బులు లాక్కుంది? అవునరా. చెప్పు సత్యం, నేను ఎవరు? ఏయ్, మా అన్న చిదంబరం ఆల్ ఇండియా బెగ్గర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రా. రేయ్, రెచ్చిపోతే తల ముక్కలైపోతుంది. ఈ సిటీలో ఎవరితోనైనా పెట్టుకోగాని మాత్రం కాదు. సిగ్గు లేదు అడుగుతున్న వాడి దగ్గర అడుక్కోవడానికి? నీకు దమ్ముంటే పేదవాడి రక్తాన్ని, దేశాన్ని దోచుకుంటున్న వాడి మీద దౌర్జన్యం చెయ్యి, అంతేకాని మా వాళ్ళ మీద కాదు. మళ్ళీ మా వాళ్ళ దగ్గరకు వచ్చావో కాళ్ళు నరికి అడుక్కు తినేలా చేస్తాను. వెళ్ళు. రా సత్యం. ఏంట్రా సూపు పోరా, నా డబ్బు ఇచ్చి పోరా ముష్టేదవా. నువ్వు ఇక్కడే ఉండు, మా అమ్మ వచ్చి నీకు డబ్బులు ఇస్తుంది. అమ్మా, నువ్వు వెళ్ళి ఆటో వాడికి 20 రూపాయలు ఇచ్చిరా. అదేంటి బన్ను, 100 రూపాయలు ఇచ్చి పంపించానుగా, 50 రూపాయలు ఖర్చు అయినా 50 రూపాయలు మిగిలేదు కదరా నాన్న. మిగలే తల్లి, తొట్టి ప్రశ్నలు అడగొద్దు. కాలము చాలా విలువైనది. నువ్వు వెళ్ళి ఆటో వాడికి డబ్బులు ఇచ్చిరా, తిరిగ్గా లెక్కలు చెప్తాను. నాన్న, కాఫీ తాగావా? పేపర్ చదువుకుంటున్నావా? అలా ఖాళీగా కూర్చోపోతే వెళ్ళి ఆటో వాడికి డబ్బులు వచ్చుగా. ఇద్దరినిమ్మంటావా? మీ అమ్మిస్తుందిలే కానీ ముందు నువ్వు లోనకెళ్ళు. నువ్వు అలా అన్నావంటే నేను ఇక్కడే కూర్చుంటా. ఇదిగో 2 పొట్లకాయలు ఎందుకు అని అడగొచ్చు, 2 ఆనపకాయలు ఎందుకు అని అడగొచ్చు, కిలో బెండకాయలు, ఇదిగో కిలో టమోటా, ఇదిగో కిలో ఉల్లిపాయలు, 2 కట్ల గోంగూర, 2 కట్ల పచ్చల కూర. వచ్చే ఆదివారం వరకు నువ్వు కూరగాయల కోసం ఎత్తుకోక్కలేదు, నేను రైతు బజార్కి వెళ్ళక్కలేదు. అది కాదు బన్ను, నేను ఒక్కొక్కటి 1/2 కిలో తీసుకురమ్మంటే నువ్వు ప్రతిదీ ఒక్కొక్క కిలో తీసుకొచ్చావేంటి నాన్న? ఓసి పిచ్చి తల్లి, నీకు ఆలోచన లేదు, కాలము విలువ తెలియదు. నువ్వన్నీ 1/2 కిలో తెమ్మంటే నేను కిలో ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? ఇదిగో వీటిలో పుచ్చులు పోగా మనకి మిగిలిన 1/2 కిలోనే కదా, అదనమాట. మా నాయనే వామ్మో, పోసని తెలివితేటలు చల్లారా. వీడు మన ఇల్లు డబ్బులు పుల్ల చేస్తున్నాడే. ఓరి నాయను, నీతో కాపురం చేయటం, వీడిని పోషించడం నా వల్ల కాదు. ప్రోగ్రామ్ మర్చిపోవడం ఏంట్రా? రై, థియేటర్ వాడి కాళ్ళు పట్టుకుని టికెట్లు తీసుకొచ్చాను. మన వాళ్ళందరూ మీ ఇద్దరు వస్తేనే సినిమాకి వెళ్దాం అంటున్నారా? వస్తున్నావా లేదా? Stupid fellow. అమ్మ తల్లి వచ్చిందిరా భద్రకాళి. ఫోన్ నాకు చేయకుండా ఎవరి చేసా? శైలజ ప్రశాంతులకి. అంటే నీకు నేను ముఖ్యమా, వాళ్ళు ముఖ్యమా? నువ్వు ఎలాగో వస్తావుగా, అందుకే రాలేకపోయాను అంత మాత్రాన నన్ను వదిలి వెళ్ళిపోతావా? అబ్బా, వచ్చేసావుగా సత్య, ఇంకా ఆర్గ్యూ ఎందుకు? ఏంటి గణేష్, నా గురించి తెలిసి కూడా నువ్వు నన్ను ఇబ్బంది పెడుతున్నావు. పొరపాటైంది, క్షమించు. నువ్వు చేసిన పనికి నా మూడంతా అప్సెట్ అయింది. నేను రాను, మీరే వెళ్ళి గెంతులేండి. సత్య ఆల్ ది బెస్ట్ రా. ఎక్కడ పిల్లరా బాబు, నోరు మీరా. అనవసరంగా లేట్ అయింది, అంతా నీ వల్లే. సారీ. ఏం సత్య, నేను రావట్లేదు. హే, వాట్ హ్యాపెండ్? ఏం జరిగింది? వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడు ఏం జరుగుతుందో అదే జరిగింది. వాట్ యా, డోంట్ వరీ, కమ్ లెట్స్ గో. Come on. Move. Hey. Move. ఈ సత్య? కమ్
ప్రాణాలు పోసుకొట్టావుగా, ఎందుకు వచ్చావు? నేను నీ పక్కన లేకుండా నువ్వు సినిమా చూడలేవని గుర్తొచ్చి నేను వచ్చేసా. ఏంటి ఇంకా రాలేదు? ఎక్స్క్యూజ్ మీ, కెన్ ఐ హెల్ప్ యూ? నో థ్యాంక్స్, నా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఓహో, టికెట్స్ మీ ఫ్రెండ్ దగ్గర ఉన్నాయా? లేదండి, 2 టికెట్స్ నా దగ్గరే ఉన్నాయి. అది కాదండి, సినిమా చూద్దామని వచ్చాను. బుకింగ్ లోనూ దొరకలేదు, ట్రాక్ లోనూ దొరకలేదు. మీరు సినిమా చూడాలని చాలా టెన్షన్ పడుతున్నారు, అవును కదూ? థియేటర్ వరకు వచ్చాక మరి అంతే కదండి. వన్ కండిషన్, నా ఫ్రెండ్ థియేటర్ లోకి వచ్చేంత వరకు మీరు సినిమా చూడాలి. అతను వచ్చిన తర్వాత మీరు బయటికి రావాలి. అదేలా అండి? మీ ఫ్రెండ్ మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటే? ఆ ప్రాబ్లమే లేదు. ఉదయమే ఎబిట్ సెంటర్ లో షాపింగ్ చేస్తుంటే పరిచయం అయ్యాడు. అమ్మో, నాకంటే ముదురులో ఉందిరో. హలో జెంటిల్మెన్, నాతో సినిమాకి వస్తావా? సినిమాకా? రండి రండి రండి. ఇతను నా బ్రదర్. నా ఫ్రెండ్ కోసం ఎదురు చూస్తున్నాను, రాలేదు. నా ఫ్రెండ్ రాగానే అతను లోపలికి పంపండి. మా బ్రదర్ బయటకు వస్తాడు. బాబు, 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 నీ పేరేంటి? ఆనాడు బ్రిటిష్ కబంధ హస్తాల నుంచి భారతదేశానికి విముక్తి కలిగించిన గాంధీ ఈనాడు రోడ్డు పక్కన నిలబడి అడుక్కు తింటున్నాడన్నమాట. ఆగో, ఏంటి డబ్బులు ఎందుకేసావు? అడుక్కు తింటున్నాడు కాబట్టి. ఇతను ఎవరు? అడుక్కునేవాడు కాదు, సరిగ్గా చూసి చెప్పు. మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన గాంధీ గారిలా ఉన్నాడు. ఉన్నాడు కాదు, గాంధీ గారే. విగ్రహంలో రోడ్ పక్కన నిలబడి ఉన్న వీరి మీద నీ ముష్టి బావులు విసిరేసి వెళ్ళడానికి సిగ్గులేదో? వీరిని మనం గౌరవించాలి. నీ దేశంలో నీ తోటివాడు అడుక్కు తింటూ ఉంటే అడుక్కు తినరా అని దీవించుకురా, చదువుకున్న సంస్కారహీనుడా. నీ చేతనైతే ఈ గాంధీని ఒక ప్రయోజకుడిని చేయి. నీకేమన్నా మెంటలా? నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నా? నీకురా మెంటల్, నిన్ను కన్నని బాబుకురా మెంటల్. ఇంకెప్పుడైనా సరే నా దేశాన్ని కాపాడి అమరజీవులైన నాయకుల మొహం మీద నీ ముష్టి బావుల విసిరేవో చేతులు నరికేస్తాను. రండి గాంధీ గారు, ఈ రోజు నుంచి మీరు మా గౌరవ అతిథులు. మిమ్మల్ని నేను చూసుకుంటాను. పదండి, మా ఇంటికి వెళ్దాం. రండి. బాబు బాబు బాబు, మీకు పుణ్యం ఉంటుంది బాబు. జబ్బు పట్టిన నా భర్తను, నన్ను, నా పిల్లలను పోషించేది వీడే బాబు. వీడే లేకపోతే మాకు ఆధారమే లేదు బాబు. మీకు పుణ్యం ఉంటుంది బాబు. మీ కాళ్ళు పట్టుకుంటాను బాబు. వీడిని మాకు దూరం చేయకండి బాబు. మీ వాడిని మీ నుండి వేరు చేయండి. మిమ్మల్ని నా వెంట తీసుకెళ్తాను. మీరు బ్రతికే మార్గం నేను చూపిస్తాను. పదండి, పోదాం. అలాగే బాబు. పదండి. నేను ఏ బిజినెస్ లో అడుగు పెట్టానో కాంప్రమైజ్. ఎంత డబ్బు అయినా వెదగలుగుతాను, కానీ నెట్వర్క్ మాత్రం పర్ఫెక్ట్ గా ఉండాలి. ఎయిర్పోర్ట్ దగ్గర ఆఫీస్ తీయండి, ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కొనేద్దాం. అడిగా అసలు ఎవర్రా మీరు అందరూ? అన్నా, నువ్వేం పరిశాన్గా మేమంతా నీ దోస్తులం అనుకో. మాతో పరిచయం నీకెంతైనా అవసరం. నా పేరు చాంద్, చాదర్గట్ వస్తాదని. నా పేరు కోటి అన్న, కోటి సెంటర్ వస్తాదని. అన్నా, నా పేరు అబ్దుల్లా, హ్యాబిట్స్ వస్తాదని. అన్నా, నేను నాంపల్లి వస్తాది, నా పేరు నట్వర్లాల్. అన్నా, నేను సికింద్రాబాద్ వస్తాను, నా పేరు తల్వార్ సింగ్. నేను ఆర్టీసీ క్రాస్ రోడ్ వస్తాదని, నా పేరు నల్లబాబు. అన్నా, అటు సైడ్ ఉప్పల్, దిల్సుఖ్ నగర్, బాలానగర్, జీడిమెట్ల, బంజార్ హిల్స్, పటాన్ చెరువు, కూకట్పల్లి మొత్తం అన్ని నేనే కవర్ చేసుకుంటున్నా. నా పేరు బలరాం. ఓహో, మరి అమీర్పేటకి కూకట్పల్లికి మధ్యలో ఉన్న ఎర్రగడ్డ సంగతి ఏం చేశారు? మేము ఆ నుంచే వస్తున్నాం. దాంట్లో అంటే హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో మీ ఏరియాలకు మీరు పెద్ద మనుషులు అన్నమాట. అయితే నేను మీకేం చేయాలి? అసలు మీరంతా నా దగ్గరికి ఎందుకు వచ్చారు? రాయలసీమ గడ్డ మీద నువ్వేందో, నీ రుబాబేందో తెలుసుకునే వచ్చావన్నా. నిన్ను మా యూనియన్ లో మెంబర్ గా చేసుకుందామని వచ్చాం. మీ యూనియన్ లో నేను మెంబరా? అదేంటన్నా అంత కోపంతో ఉడిపోతున్నావు? నువ్వు మా యూనియన్ లో చేరితే నీ వాల్యూ పెరుగుతుంది కదా. ఒక్కసారి ఆలోచించుకో అన్నా. నార్మల్, మీరు నాతో పోల్చుకోవటం ఏంట్రా? నేనేంటి, నా స్టేటస్ ఏంటి? నేను మీలాగా వీధరౌడి అనుకున్నారా? నేను పుట్టి పెరిగిన రాయలసీమ గడ్డ మీద ఆ తరం నుంచి ఈ తరం దాకా మా వంశానికి చేస్తుందిరా. నన్ను మీరు చాలా తక్కువ అంచనా వేశారా? నేను తలుచుకుంటే నిమిషాల్లో మీ అబిట్ సెంటర్ ని, మీ కోటి సెంటర్ ని, మీ చార్మినార్ సెంటర్ ని తీసి మడత పెట్టుకునేస్తాను రా.
నేను కళ్ళు మూసి తెరిచే లోపల మీరు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోండి. వెళ్ళి. రాయలసీమ రత్నారెడ్డి, ఇది మీ కడప కాదు. తల్వార్లతో రాజులు పరిపాలించిన గడ్డ ఇది. అత్యవసరానికి మేము వాడేది ఈ తల్వార్లనే, బాంబుల్ని కాదు. ఇప్పుడు నువ్వు మా గడ్డ మీద ఉండవు, చెప్పినట్టు విను. అచ్చా, బెదిరిస్తున్నావా? వినకపోతే ఈ తలవారుతో నీ తల ఎగిరిపోతుంది. డిసైడ్ అయ్యే మాట్లాడుతున్నావా? ఎస్. అయితే మీరందరూ ఒక్కసారి తలలు కిందకి దించి చూడండి. లుక్ డౌన్, లుక్ డౌన్. ఎత్తుకు పై ఎత్తు వేయడంలో రాయలసీమలోనే కాదు, ఎంటైర్ ఆంధ్రాలో నన్ను మించిన మగాడు లేడు. ఈ తలవారుతో నా తల ఎగిరిపోక ముందే మీ టోటల్ బాడీస్ అన్ని పీస్ పీస్ అయిపోతారా? ఈ రిమోట్ నొక్కానంటే ముక్కలు ముక్కలు అయిపోతారు. ఈ రాయలసీమ తెలివి తెగింపు మీ వల్ల కాదు, ఇంకో యుగం పట్టుద్ది. మీరెవరితోటైనా పెట్టుకోండి, కానీ రాయలసీమ రత్నారెడ్డితో కాదు. వెళ్ళండి. క్షమించే గొడవ వద్దన్నా, మనం కాంప్రమైజ్ అయిపోదాం. మా మాట కాదనకుండా మీ ఇనాం ప్రకటిస్తే మేము వెళ్ళొస్తాం. అది అలా రండి దారికి. తమ్ముడు, వీళ్ళందరికీ తలా సూట్ కేసు చెప్పిందో. అలాగేనా? ఇంకా వెళ్ళరేంట్రా? ఈ రాయలసీమ రత్నారెడ్డి మాట అంటే మాటే. మీరు మీ అడ్డాలకు చేరక ముందు మీ డబ్బు మీకు చేరద్దు. వెళ్ళండి. అలాగే రాయలసీమ రత్నారెడ్డి గారు, డబ్బుని జాగ్రత్తగా పంపించండి. ఓకే, రండ్రా, మళ్ళీ మనందరం మన ఎర్రగట్టుగా వెళ్ళిపోదాం. రండ్రా. అందరం ఎర్రగడ్డకే అంటాడేంటి? ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏరియా అని చెప్పాడు కదా. ఖచ్చితంగా వీళ్ళు అనలే అయి ఉంటారు. అన్నా, ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుంచి పారిపోయి వచ్చిన వాళ్ళంట. ఇప్పుడు మళ్ళీ ఇంకో గ్యాంగ్ వస్తుందన్నా. ఇంకో గ్యాంగ్? అవును, వద్దు, గేట్ దగ్గర ఆపు. ఎవరా దిగరు? దేవలోకం నుంచి దిగి వచ్చిన దేవతలా ఉందిరా. చా, అంత బాగా నచ్చిందా? రేయ్, నచ్చింది కాబట్టి కదరా చెప్తుంది. అయితే ఫాలో అయ్యి రమ్మంటావా? గో హెడ్, కమ్ ఆన్, గో హెడ్. రేయ్, మతి పోగొట్టిందిరా బాబు. స్వీట్ 16 లా ఉంది. ఆ పిల్ల లోకల్ అయితే మాత్రం ఖచ్చితంగా నాదిరా. అదేమైనా షోకేస్ లో బొమ్మట్రా, వెంటనే నీ సొంతం చేసుకోవడానికి. అందమైన ఆడపిల్ల అయినా అమ్మాయికి నచ్చిన బాయ్ ఫ్రెండ్ ఉండడని గ్యారెంటీ ఏంట్రా? రేయ్, అయినా ఆ పిల్ల నా సొంతమే అవుతుందిరా. వాళ్ళని దగ్గరికి రానివ్వకుండా వెయిట్ అయ్యిందిరా. అమ్మో, చాలా డేంజరస్ స్పాట్ రా బాబు. ఆ అమ్మాయితో పెట్టుకుంటే పీస్ పీస్ అయిపోతాం. అంత్యక్రియలకు మన శరీరంలో చిన్న మటన్ ముక్క కూడా మన వాళ్ళకి దొరకదు. తిరిగి మాట్లాపి అసలు విషయం వివరంగా చెప్పండి రా. రాయలసీమలో ఆ అమ్మాయి అన్నకి చాలా పెద్ద పేరుంది. జమీందారుల వంశం. మంచికి మంచి, చెడుకు చెడు, దెబ్బకి దెబ్బ దేనైనా ఢీ కొట్టగల ధైర్యవంతుడు ఆ అమ్మాయి అన్న. పేరు రాయలసీమ రత్నారెడ్డి. అతను అక్కడ కావచ్చు, ఇక్కడ కాదుగా. ఎక్కడైనా సరే నీలాంటి 100 మంది శివల్ని క్షణాల్లో చీమల్ని నలిపినట్టు నలిపేయగలడు. డోంట్ వరీ రా. ప్రేమ కోసం ఆ మాత్రం ధైర్యం చేయకపోతే ప్రేమించడం వేస్ట్ రా. శభాష్, నువ్వు ఆ మాట మీదే ఉండు, నీ వెనకాల మేమందరం ఉంటాం. షూర్ షూర్. అయ్యో, సినిమా స్టార్ట్ అయిపోయింది ఏంటో. హలో, ఇదిగో 2 టికెట్లు. 2 టికెట్లు ఎవరికయ్యా? 2 నాకే. 2 నీకేనా? అదేంటయ్యా? నీకెందుకయ్యా? ఒక సీట్లో నల్లున్నాయనుకో, 2 సీట్లో కూర్చుంటా. 2 సీట్లో బల్లుంటే మొదటి సీట్లో కూర్చుంటా. 2 ఉంటే నీ మేనేజర్ సీట్లో కూర్చుంటా. ఏం ప్రశ్నలే? అసలే కామాత్మ సినిమా. మా ఫ్రెండ్స్ అందరినీ వేరే థియేటర్ పంపించి నేను దొంగసాటుగా దీనికి వచ్చాను. ఇదిగో వాళ్ళ పోస్టులో చూపించిన అన్ని థియేటర్లో లేవనుకో, చెప్తున్నాను. నిన్నే తెర చించేస్తాను. వెళ్ళు. సార్, వెళ్ళాల్సింది మీరు, నేను కాదు. అవును కదా. సీట్ ఏంటి ఇంత మెత్తగా హైట్ గా ఉంది? ఏమిటండి ఇది సినిమా థియేటర్ లో పక్కన మనుషులు పెట్టుకుని, అందుకే ఇలాంటి సినిమాలకు తీసుకురావద్దనేది. నా సీటు మాట్లాడుతుందేంటి? లేటెస్ట్ టెక్నిక్? ఏంటి వాళ్ళ వెయిట్ లో తేడా వచ్చినట్టుంది. వెయిట్ లో తేడా వచ్చిందా? ఎవడా నువ్వు నా పిల్ల మీద కూర్చుంటావు? ఎంత ధైర్యం నీకు? అమ్మో, అబ్బా,
ఎవడో నా షూ కొట్టేసి ఆడరిగిపోయిన చెప్పు నా చేతిలో పెట్టాడు సేతురాజు. నేను ఒళ్ళో కూర్చున్నాను, ముగ్గురు తప్పితే థియేటర్లో ఉన్న వాళ్ళందరూ కొట్టారా నాయనో. అమ్మా పక్కనే కూర్చొని తిన్నాయినా చాలా పెద్ద అడుగు, మళ్ళీ పెడతాను. అమ్మో, ఏమే ఉన్నదంతా ఉడిచి పెడుతున్నావా? మా జాగ్రత్తతో వచ్చాను, తింటానికి నాకేమైనా ఉందా లేదా? అలా అడుగుతున్నారేమిటండి? అడుక్కునే వాళ్ళకి మనకి కలిపేక రోజు వండుతున్నది. ఏంటి ముష్టి వాళ్ళకు కూడా కలిపి వంట చేసావా? అమ్మో అమ్మో, నా సంపాదన అంతా ఇందుక హారతి కర్పూరంలో కరిగిపోతుంది. ఏంటన్నా తినటం లేదు? ఓ మటన్ కర్రీ లేదనా? ఆదివారం రా వండి పెడతాను. అమ్మో అమ్మో అమ్మో. ఈ అమ్మ నన్ను గుర్తుపట్టట్లేదు. నువ్వన్నా నన్ను సరిగ్గా చూసి గుర్తుపడి చెప్పు డాడీ. డాడీయా? ఆ. యా బట్టా నీకు డాడీ ముష్టి కదవా నిన్ను? ఏ? ఏమే? ఆ, వీడు మన అబ్బాయినే, మన బన్ను. ఆ. ఏంట్రా నాన్న ఇది? షర్టు ప్యాంటు లోపల బన్నీని కూడా చూపెట్టుకొట్టాడు. ఆ. ఎవడ్రా ఎదవా? నిన్ను కొట్టినోడి చేతులు పడిపోను. ఒరే బన్ను, ఆ. ఈ గెటప్ చేసి నిన్ను గుర్తుపట్టలేదురా నాన్న. ఉండు దృష్టి చేస్తాను. ఇంతకీ ఎవరమ్మో నిన్ను కొట్టింది? పట్టుకో చెప్తాను. పట్టుకుంటా. కాలము చాలా విలువైనది అని బ్లాక్ లో టికెట్ కొని థియేటర్కి వెళ్ళాను. థియేటర్ లో అంత చీకటి. ఏమండి ఈ నెంబర్ ఎక్కడా అన్నాను. పక్క సీట్లో కూర్చోండి అన్నాడు. నేను వెళ్ళి పక్క సీట్లో కూర్చున్నాను. ఒక ఆవిడ కెవ్వు మరి కేక పెట్టింది. పక్కోడు వాళ్ళ ఆయన అనుకుంటా. ఆ నన్ను పట్టుకుని ఎరా మా ఆవిడ ఒళ్ళో కూర్చుంటావా, ఇన్ని కొట్టండి 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 అని అరిశాడు. అరిసే చుట్టుపక్కల కొట్టకపోతే బాగుంది అనుకున్నారు ఏమో. వాళ్ళందరూ వచ్చి దొరికిన చోట దొరికినట్టు నిలకొట్టారు. చూడు ఎలా అయిపోయిందో. అయ్యో ఎదవన్నారా ఎదవలు. అవును, ఆ, నువ్వు టికెట్ కొనుక్కునే కదా నాన్న లోనకి వెళ్ళావు. ఆ, మరి నీ సీట్లో వాళ్ళు ఎందుకు కూర్చున్నారా? ఇలారా మోసపోయాను. ఆ? అది దొంగ టికెట్ అంట. ఆ, ఇది పట్టుకున్నా పట్టుకున్నా. దొంగ టికెట్లా? ఆ, లోపలికి బాగా ఉండు అమ్మ హారతి తీస్తానంది. హారత ఆ. హారతి. ఆ. నీకు తీస్తారా? అబ్బా. హాయ్ ఎవ్రీబడి. రే రే ఆగరా బాబు. ఏంట్రా ఇవాళ కొత్తగా బిహేవ్ చేస్తున్నావు? నీకోసమేనా? నేనే అమ్మాయిని కాదురా బ్యావకు. అయినా బాగుండదు, కాలేజీలో నిన్ను ప్రేమించేవాడిని. ఏడ్చేవలేరా. అవును, ఏంటి వీళ్ళందరినీ రమ్మన్నా ఉంటా? ఇదో స్పెషల్ ప్రోగ్రామ్ ఉందని. మీ అందరి చేత శృంగార కళల గురించి ప్రాక్టికల్స్ చేయబోతున్నాను. బాబా నీకు పుణ్యం ఉంటుంది. వీళ్ళెవరు వచ్చినా రాకపోయినా నన్ను మాత్రం తీసుకెళ్ళరా ప్లీజ్ రా. కంగారు పడక, ఆ విషయంలో వీడిని అంత ఫాస్ట్ కాదు. వీడికి అర్థమయ్యేలా చెప్ప నువ్వు. యూజ్లెస్ ఫెలో. ఓకే, ఈ రోజు అందరం కలిసి వెళ్దాం. ఎవరు కాదంటానికి వీలేదు. ఓకే, నేను మాత్రం రానురా. నాకంటే ముందు నీకు ప్రశాంతికి అవసరం. ఎందుకంటే మీ ఇద్దరి గ్యారంటీ లవ్, గ్యారంటీ మ్యారేజ్ కాబట్టి. పెళ్లికి ముందు ఎవరికైనా ప్రాక్టికల్స్ కావాలి. ఆ ప్రాక్టికల్స్ గురించి మనం శోభన గదిలోకి వెళ్లే ముందే మన పెద్దలు మన చెవుల్లో గుచ్చి గుచ్చి చెప్పి మరీ పంపుతారనుకుంటా కదరా. చెప్పినా ముందు ప్రాక్టికల్స్ అవసరం రా. ఇడియట్, విను. సిటీలో నాకు తెలిసిన ఒక మంచి ఆంటీ ఉందిరా. చాలా రిచ్ మెయింటెనెన్స్, డిగ్నిఫైడ్ ట్రీట్మెంట్ ఇస్తుంది. అన్ని ఏర్పాట్లు వాళ్ళ బంగ్లాలోనే. బంగ్లాలోకి ఎంటర్ అయ్యామంటే నిశ్చింతగా ఎంజాయ్ చేసి బయటికి రావచ్చు. అమ్మాయిలంతా ఫ్రెష్ గా ఉంటారు. నో ఎయిడ్స్, క్లీన్ సర్టిఫికేట్స్. ఇంకేం కావాలరా? వెళ్దాం పదా. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను రానంటే రాను. మీరే వెళ్ళండి. అంటే మేమంతా వెదలని, నువ్వు మాత్రం కాదు. నువ్వేమైనా అనుకోరా, నేను మాత్రం రాను. రై, నువ్వు ఆలోచిస్తున్నాను రా. పవిత్రమైన ప్రేమకి అన్యాయం జరుగుతున్నామని. ఆహా, అంత పవిత్ర ప్రేమ అయితే నిరోధ్ వాడమ్మా. అది మంచి మాట చెప్పావురా. వీడు చెప్పినట్టు చేయండి, మీ ఇద్దరు ప్రేమ పవిత్రంగానే ఉంటుంది. ఎవరు మీరా? ముందు భవిష్యత్తుకి ప్రతి రంగంలో అనుభవం కావాలి. ఆ అనుభవం కోసమే తప్ప నిన్ను తప్పుదారిలో పెట్టడానికి కాదు. నన్ను వదిలేయండిరా, నేను ఇంటికి పోతాను. బయట ఎంత అందంగా ఉంది, లోపల ఇంకెలా ఉందో. అరే నాకు టెన్షన్ ఉంది, కార్లో కూర్చోడానికి మీరు ఎలా భయం వేస్తే మనసు స్టడీ చేసుకుని ధైర్యంగా అన్నాడు. నన్ను చూడు, అంటే వస్తుందిరా. ఒకప్పుడు నేను అలాగే వచ్చాను. అప్పుడు సిగరెట్ ఉంది, ఇప్పుడు బీడీ ఉంది. చంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది. రండి కూర్చోండి. హాయ్ ఆంటీ. ఏమిటి జగన్, సిటీలో లేవా? ఈ మధ్య రావటం మానేసా? సిటీలోనే ఉన్నానండి, కొంచెం పనులు రాలేకపోయాను. ఓ బై ద వే,
వీళ్ళంతా నా ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్. I see. అందరం ఒకే మాట మీద ఉంటాం. అమ్మాయిలు ఏర్పాటు చూడండి. అందమైన అమ్మాయిలను కనిపించలేంట్రా? నువ్వు నోరు మూసుకుంటారా? ఇక్కడంతా వెరైటీగా ఉంటుంది. ఓకే. హలో. ఓ ఓ సారీ, టోటల్ గా ఈ రోజు కుదరదు. వేరెక్కడైనా అరేంజ్ చేసుకోండి. ఆంటీ టెన్షన్ పెట్టేస్తుందిరా. ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేస్తుందేవా? చంపేస్తాను. ఊటీ కొడైకెనాల్ అయితే అక్కడ నా పర్మనెంట్ గెస్ట్ హౌస్లు ఉన్నాయి, నేను అరేంజ్ చేయగలను. డోంట్ వరీ. ఓకే. అందరూ చాలా ఫ్రెష్ అప్ వచ్చినట్టున్నారు. మేమంతా ఫ్రెష్ క్యాండిడేట్ అంటే వీడే బలవంతంగా తీసుకొచ్చాడు. జగన్ ఎప్పుడు మంచి పనులు చేస్తాడు. ఈ రాత్రికి మీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పోతుంది. అవును, మీ కుర్రాళ్ళు మీకెందుకు ఫీలింగ్స్? అవును, మీకెవరికి గర్ల్ ఫ్రెండ్స్ లేరా? ఉన్నారండి, మా అందరికి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. అయినా అనుభవం కోసం జగన్ మీ దగ్గర తీసుకొచ్చాడు. మీ దగ్గరికి రావటం, మీతో పరిచయం కావటం నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు చాలా సంతోషంగా అయినా నిజం చెప్పాలంటే అవునంటే ఈ మధ్య కాస్త లావు తగ్గి గ్లామర్ గా కనిపిస్తలేదు. ఏంటి కారణం? మనిషికి సంతోషం సుఖం ఉంటే కదా గ్లామర్ ఉండేది. ఆ రెండిట్లో ఏ తగ్గినా గ్లామర్ తగ్గుతుంది. నీకెంత క్వాంటి అన్నీ ఉన్నాయిగా. ఉన్నాయి, లేవని కాదు. ఏదైనా బాధ కలిగితే దగ్గరుండి ఓదార్చే వ్యక్తి దూరం అయితే ఎలా ఉంటుంది చెప్పు? ఎవరు? అంకులా? హ్మ్. దగ్గరే ఉన్నారుగా. ఎవరు? అతనా? అతను ఒకప్పుడు కస్టమరే, అన్నీ పోగొట్టుకుని ఇలా అయ్యాడు. చేసుకున్న భర్త కాకపోయినా మంచి మనసున్న మనిషి. నా మంచి చెడు అంతా అతను చూసుకునేవాడు. అమెరికాకి వెళ్ళాడు, ఇంకా 4 నెలలుగానే తిరిగి రాడు. అదా మీ బెంగ? ఆ పెద్ద మంచి పేరేంటి? జీకే రామారావు. ఏమిటి, రామారావు గారి పేరు చెప్పగానే అందరూ అలా అయిపోయారు? ఏం లేదండి, ఆ జీకే రామారావు ఈ పీకే గాడి తండ్రి. ఇండియానే పాకిస్తాన్ రా. టైం అవుతుంది. ఛాలెంజ్ రా. ఇండియాని గెలుస్తుందిరా. షోయబ్ అఖ్తర్ బౌలింగ్ వేస్తే అందరూ అవుట్ అంతే. ఆపండి రా, క్లాస్ టైం అవుతుంది. వస్తారా లేదా? ఆపండ్రా, క్రికెట్ సంగతి తేలే వరకు క్లాస్కి వెళ్ళేది లేదు. ఏంటి తేలేది? పాకిస్తాన్ పక్కా గెలుస్తుంది. ఏంటి గొడవ? చూడండి సార్, మేమంతా క్రికెట్ లో ఇండియా గెలుస్తుంది అంటే వీడు ఒక్కడే పాకిస్తాన్ గెలుస్తుంది అంటున్నాడు. అయితే మేమంతా వాడి మీద పందెం కాస్తా ఉంటుంటే మాలో ఒక్కడి మీద పందెం కాస్తాడంట. చెప్పండి సార్, ఎవరిది న్యాయం? పాకిస్తాన్ గెలుస్తుందని చెప్తున్నా కదా. ఎక్స్క్యూజ్ మీ, నీ పేరేంటి? అర్జున్. అసలు పేరు? అర్జున్. నాన్న పేరు? చంద్రశేఖర్. మీ అమ్మ పేరు? సరస్వతి. పుట్టి పెరిగింది ఎక్కడ? హైదరాబాద్. హైదరాబాద్ ఏ రాష్ట్రంలోది? ఆంధ్ర రాష్ట్రం. ఆంధ్ర రాష్ట్రం ఏ దేశంలో ఉంది? భారతదేశంలో. మళ్ళీ చెప్పు. పుట్టి పెరిగింది? హైదరాబాద్. హైదరాబాద్ ఏ రాష్ట్రంలోది? ఆంధ్ర రాష్ట్రంలో. ఆంధ్ర రాష్ట్రం ఏ దేశంలో ఉంది? భారతదేశంలో. క్రికెట్ ఏ దేశం గెలుస్తుందనో? పాకిస్తాన్. నీ పేరు అర్జున్, నీ మాతృభాష తెలుగు భాష, పుట్టి పెరిగింది హైదరాబాద్, నీ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం, నీ దేశం భారతదేశం, కానీ నీ గెలుపు పాకిస్తాన్. చంపేస్తాను. ఇప్పుడు ఎప్పుడు మన భారతదేశాన్ని గెలుపు కావాలి. ద గ్రేట్ ఇండియా విన్ కావాలి. భారతదేశాన్ని గెలుపు కాదన్నావో చూడరా, ఈ రక్తం నేను పుట్టి పెరిగిన తెలుగు నేల రక్తం, నా కన్న తల్లిదండ్రుల రక్తం, నా రాష్ట్ర రక్తం, నా భారతదేశ రక్తం. ఈ రక్తంలోనే మన దేశం 3 రంగుల జెండా కూడా కనిపిస్తోంది. మేరా భారత్ మహాన్. ఇప్పుడు చెప్పు, గెలిపేవారు? భారతదేశం. అందరూ కలిసి చెప్పండి. శభాష్. వస్తా. హాయ్ ఎవ్రీబడి. ఏంట్రా బుక్స్ కొంటున్నావా? అవునరా, నోట్ బుక్స్ కొన్నాను. 3 ఎందుకమ్మా? ఒకటి చాలుగా. నువ్వెన్ని కొన్నావు? ఒకటి. ఆ ఒక్కటి పోతే ఏం చేస్తావు? ఏం చేస్తాం? ఏడుస్తావా? ఇంకోటి కొని మళ్ళీ రాసుకుంటాం అంతే. మరి అదే సేఫ్టీ లేకపోవడం అంటే. నేను 3 ఎందుకు కొన్నానంటే, ఒక పుస్తకం ఏమో ఇంట్లో వాడతా, ఇంకోటి ఏమో బస్సులో చదువుతా, 3వది క్లాస్ రూమ్ లో పెడతా. మరి 3 పోతే? 3 పోతేనా? నిన్న ఇంకో పుస్తకం కొని మా నాన్నకి ఇచ్చే లాకర్లో పెట్టమని. పేరుతోలో ఉన్నాను అక్కడ. పోరి
చూడరు వాళ్ళు చూపుతూ మోక్షమిచ్చరు ఉరకలు వేస్తున్న పరువాలకు నడకలు నేర్పించి ఆ కళ్ళకు లేటెస్ట్ స్టైల్ గా ఓసింది ఓనిరా మాటేసి కాటేసి వాటమైన ఏజిరా పోలి చూడరు వాళ్ళు చూపుతూ మోక్షమిచ్చరు పోలి చూడరు వాళ్ళు చూపుతూ మోక్షమిచ్చరు బయట కాచే పోరే అరే బాటని లెక్చరతో బాగా కానీ అబ్బా గేటు బయట కాచే పోరే అరే బాటని లెక్చరతో బాగా కానీ కుర్రకారు బెర్రెక్కే పిల్లాంటి పిల్లరా పిల్లాంటి పిల్లరా అమ్మకుండా జారిపోయే పాలగో బిళ్ళరా పోరి చూడరు వాళ్ళు చూపుతూ మోక్షమిచ్చరు ఉరకలు వేస్తున్న పరువాలకు నడకలు నేర్పించే ఆ కళ్ళతో లేటెస్ట్ స్టైల్ గా తిండి ఓడిరా మాటేసి కాటేసి వాటమైన ఏజిరా పోరి చూడరు వాళ్ళు చూపుతూ మోక్షమిచ్చరు పోరి చూడరు వాళ్ళు చూపుతూ మోక్షమిచ్చరు నడక చూసి బ్యాచులరే పరేషాన్ ఆ తాజ్ మహల్ కట్టింది అందుకే షాజహాన్ ఈ హైటెక్ నడక చూసి బ్యాచులరే పరేషాన్ ఆ తాజ్ మహల్ కట్టింది అందుకే షాజహాన్ ఇంద్రుడైన చంద్రుడైన మతిపోయే పోరిరా చంద్రుడైన మతిపోయే పోరిరా తెలంగాణ చీదంటే బ్రహ్మకే హుషారురా పోరి చూడరు వాళ్ళు చూపుతూ మోక్షమిచ్చరు ఉరకలు వేస్తున్న తరువాలకు నడకలు నేర్పించే ఆ కళ్ళతో లేటెస్ట్ స్టైల్ గా తిండి ఓడిరా మాటేసి కాటేసి వాటమైన ఏజిరా పోరి చూడరు వాళ్ళు చూపుతూ మోక్షమిచ్చరు అది పోరి చూడరు అబ్బో వాళ్ళు చూపుతూ మోక్షమిచ్చరు పోరి చూడరు వాళ్ళు చూపుతూ మోక్షమిచ్చరు పోరి చూడరు వాళ్ళు చూపుతూ మోక్షమిచ్చరు పోరి చూడరు వాళ్ళు చూపుతూ మోక్షమిచ్చరు. నేను నీ గర్ల్ ఫ్రెండ్ తో ఏ సినిమాకి వెళ్ళావురా? సినిమాకి వెళ్ళలేదురా, సరోవర్ రెస్టారెంట్కి వెళ్ళి టైం పాస్ చేశాను. అంటే నీ గర్ల్ ఫ్రెండ్ తో నేను రెస్టారెంట్ లోనే కిస్ కొట్టేసావు అనమాట. ఏంట్రా నువ్వు అనేది? కొయ్యకరా, మీరిద్దరూ రెస్టారెంట్ లో ఆ కార్నర్ లో కూర్చుంటే మేము ఈ కార్నర్ లో కూర్చున్నాం. ఏంటిది? మా బావ మధ్య సెకండ్ హ్యాండ్ అంటగట్టాడు, రేకులు లేవు. సరే గాని ఈ రోడ్డు కోటి కడుతుందా? ఏమడిగారు? ఈ రోడ్డు కోటి కడుతుందా అని అడిగాను. ఈ రోడ్ పంతులు గారు ఇంకోసారి చెప్పండి. వీడెవడో హిందీ వాళ్ళ ఉన్నాడు. ఏ రోడ్డు హై కోటి హై జాతా హై. ఓహో, మరోసారి అడగండి సార్. వీడమ్మ కొడుకు మాట ఎవరు వీడికో నాకు అర్థం కావట్లేదు. ఈ రోడ్డు కోటి కడుతుందా నాయన? మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారా? మనకెందుకు తెలీదురా? అరే రాజా, నువ్వు ఇమీడియట్ గా కోటి గారికి ఫోన్ చేసి ఆయన హైదరాబాద్ లో ఉన్నారో, బాంబేలో ఉన్నారో, మెడ్రాస్ లో ఉన్నారో, ఫారెన్ వెళ్ళారో ఇమీడియట్ గా చెప్పు సార్కి. అయిపోయాడు. లేట్ చేయకుండా చెప్పరా. హైదరాబాద్ లో ఉన్నా మెడ్రాస్ లో ఉన్నా వాయింపడేగా. రే, కోటి గారు మెడ్రాస్ లో లేరు, హైదరాబాద్ ప్రసాద్ లో ఉన్నారంట్రా. ఓకే, ప్రాబ్లం సాల్వ్. పంతులు గారు, మీరు బుక్ చేసుకోబోయే పెళ్లిలో కోటి గారి మ్యూజికల్ నైట్ అదరహో అన్న రేంజ్ లో మేము ఏర్పాట్లు చేస్తాం సార్. పంతులు గారు
అన్నమయ్య సినిమా నుంచి పాడమంటారా లేకపోతే చూడాలన్న సినిమా నుంచి పాడమంటారా? నా శాంతంలో పాట ఏదో పాడు. అసలు మీరేం అడిగారు పంతులు గారు? నేను ఏమడిగాను చెప్తాను నాయన. ఇదిగో ఈ రోడ్డు కోటికి చస్తుందా అని అడిగాను రా. ఓహో, సుల్తాన్ బజార్ పక్కన ఉన్న కోటి గురించా మీరు అడిగేది? నిమ్మకడు మాడ దాని గురించే కదా ఇందాక నుంచి మొత్తుకుంటుంది. ఓకే సార్, మీరు ఇలా స్ట్రైట్ నేను చెప్తాగా. పంతులు గారు, ఓయ్ మీరు కోటికి అర్జెంట్గా వెళ్ళాలా? అవునయ్య బాబు, పెళ్లికి ఆలస్యంగా వెళ్ళినా పర్వాలేదు, నేను వెళ్ళేది మాజీ మంత్రి గారి తద్దినానికి. సరే అయిపోయి. ఇది పట్టుకోండి. మీకు నేను చెప్పాగా. ఏ పంతులు గారు నాటు పట్టిస్తున్నావేంటి? ఇప్పుడు ముందు ఇలా బైక్ ఎక్కాలి. ఎక్కాను, బైక్ స్టార్ట్ చేసుకోవాలి. చేసుకున్నాను, కోటికి వెళ్ళిపోవాలి. అంతే. అడిగిపోతుంటే నేను ఇక్కడ ఉన్నాను ఏమిటి? ఒరేయ్! అమ్మ నాయను. ఒరే అబ్బాయి, అబ్బాయి పంతులు ఏంటి ముట్టేసుకుంటున్నా? ఆడ లేడీస్. వీడు లేడీసా? వాడు మగాడా? మీ అమ్మ గడుపులు మాడ. సరే గాని ఆ. మీ ఫ్రెండ్ బండి తీసుకెళ్ళాడు, ఇంకా రాలేదేమిటయా? ఫ్రెండా? ఎవడ ఫ్రెండా? అయినా రోడ్డు మీద మాట్లాడే ప్రతి అర్థమైన ఫ్రెండ్ అయిపోతాడేటి? అంటే వాడు నీకు ఫ్రెండ్ కాడా? ఆడెవడో నాకు తెలియదు. పంతులు, మనకి బాయ్ ఫ్రెండ్స్ ఎవరూ లేరు, అంతా గర్ల్ ఫ్రెండ్సే. నీ అమ్మ గడుపు మాడ. అయితే మా ఊళ్ళో చెప్పిన అక్షరాల నిజమేనన్నమాట. ఈ హైదరాబాద్ లో పెద్ద పెద్ద దగులు బాజీ వాళ్ళు ఉన్నారు. మా బావలు నా కంటగట్టిన సెకండ్ హ్యాండ్ బట్టి కూడా స్వాహా కంటాం. నిన్ను పోలీసు వాళ్ళకి అప్పచెప్తా. వద్దు, పోలీసుల దగ్గరికి వెళ్తే మనమే. తెలుగు లెక్చరర్ వస్తున్నాడు, ఆట పట్టిస్తాం చూడండి రా. నమస్తే సార్. నమస్తే సార్, మీరు కవితలు బాగా చెప్తారు. ఏదైనా మంచి కవిత ఒకటి హైదరాబాద్ మీరు చెప్పండి సార్. తెలుగుకు తెగులు పట్టిందిక్కడ, తెలుగుకు తెగులు పట్టిందిక్కడ. క్యా హై కోన్ హై అంటారిక్కడ, క్యా హై కోన్ హై అంటారిక్కడ. ఇదో పెద్ద చీడ పీడ. హైదర్గూడ, చెంచల్గూడ, చిలకలగూడ, కాచిగూడ, కవాడిగూడ, గడబిడ, గందరగోళం, హైదరాబాదు వాస్తుగూడ. చూడరా చూడరా, లుక్ రా. ఎవర్రా ఈ బేబీ? బేబీ కాదురా, ఆంటీ. వావ్, బేబీకి ఎక్కువ, ఆంటీకి తక్కువరా. ఫిగర్ అదిరిందిరా. ఫిగర్ ని చూడండి రా. మనం వెళ్ళేటప్పుడు ఎంటర్ అవుతుందిరా. ఫస్ట్ ఇయర్ లోను సెకండ్ ఇయర్ లోను వస్తే ఎంత బాగుండేదిరా. మనకన్నా మన జూనియర్ చాలా అదృష్టవంతులరా. కరెక్ట్ చెప్పావురా. వావ్, నిగనిగలాడే సిమ్లా యాపిల్ పండ్లా ఉందిరా. చిన్నగా వేసుకున్న పెద్ద పాప, దాని చిన్ననాటి ముద్దు పేరు లాలిపాప. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హలో. హలో, మీరు ఈరోజు కొత్తగా జాయిన్ అయిన లెక్చరర్ని.
సార్ ఏంట్రా అదోలా ఉన్నాడు? నన్ను అడిగితే నాకేం తెలుసురా, ఆయన అడుగుదాం. సార్ ఏంటి సార్ సెపరేట్ మూడ్ లో ఉన్నారు? సపరేట్ మూడు కాదు, ఈ రోజు మన కాలేజీలో ఓ అందమైన అద్భుతాన్ని చూశాను. ఏంటి సార్ అద్భుతం? చెప్తే నీకేం అర్థం అవుతుంది, చూసిన నాకే అర్థం కాలేదు, లాభం లేదు. ఇంకోసారి చూస్తే తప్ప ఈ టెన్షన్ నుంచి నేను బయటకు రాలేను. మళ్ళీ ఇంకోసారి చూసి తరించాల్సిందే. వస్తా. గుడ్ మార్నింగ్ స్టూడెంట్. ఇది మీ రోజా పువ్వు, కింద పడింది. థ్యాంక్ యూ. ఆ ఇచ్చే ఛాన్స్ నాకు దొరికితే ఎంత బాగుండేది. ఇప్పుడు ప్రిన్సిపాల్ గారు రౌండ్స్ వచ్చి మనల్ని ఇద్దరిని ఇలా చూసారనుకోండి, ఇంకా బాగుంటుంది. బై ది వే, నా పేరు రోజా, మీకు కొత్తగా వచ్చిన లెక్చరర్ ని. ఈ రోజు ఈ క్యాంపస్ లో అడుగు పెట్టగానే మిమ్మల్ని, ఈ వాతావరణాన్ని చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ. ఏంట్రా మళ్ళీ లేట్గా వచ్చావు? ఏముంది, సేమ్ ప్రాబ్లం. జబ్బులు తక్కువ కుట్టాడని కుట్టించుకొచ్చాను అంతే. అది సరే గాని నిన్నేంట్రా మా నాన్న చెడు కూడా ఆడేశారంటే మీరు అందరూ కలిసి. నేను చెప్పలేనురా. ఏ విషయం రా? నేను నల్లగా ఉంటే మా చంటిగాడ ఎర్రగా పుట్టాడేంటి అని మీ బాబు మా అందరి దగ్గర డౌట్ క్లారిఫై చేసుకుంటున్నాడు రా నాయన. నాకే కాదు, ఈ డౌట్ మా నాన్నకు కూడా ఉందన్నమాట. మా ఇద్దరికి ఎంతేరా, మా పేటలో ఉన్న వాళ్ళందరికీ ఉంది. వాళ్ళు ఉదయాన్నే లేచి, ఓరే మీ నాన్న అంత నల్లగా ఉంటే నువ్వు ఇంత తెల్లగా ఉన్నావేంటని అడుగుతుంటే సమాధానం చెప్పలేక చస్తున్నాను రా. అవును, మీ మమ్మీ డాడీతో ఈ డౌట్ క్లియర్ చేసుకోలేదా? ఇప్పుడే కదా నువ్వు వాడేచ్చావు. నేను తిన్నగా అక్కడికి వెళ్తున్నా. ఎక్కడికి? మా బాబు దగ్గరికి. ఒరే బాబు, ఏ కలర్ కాంబినేషన్ క్యా హై, ఇतना డిఫరెన్స్ కైసా హై అని హిందీలో అడుగుతాను రండి. చెప్పకపోతే మా అమ్మని అడుగుతా. ఇవాళ ఏ టాపిక్ అయినా ప్రళంగా మాట్లాడుకుందాం, సరేనా? పొట్టిది తడబడుతుంది. నా ప్రేమ గురించి చెప్పమంటారా? లేదు, నా ప్రేమ గురించి చెప్తాను. అబ్బా, నాకేదో టెన్షన్ గా ఉంది, త్వరగా చెప్పవే. ఒక రోజు అడ్రస్ చెప్పి నన్ను రమ్మన్నాడు. నేను వెళ్ళాను. జిప్ చూపించేశాడా? అబ్బే, ప్యాంటు జిప్ కాదు, బ్యాగ్ జిప్. బ్యాగ్ జిప్పా? ముద్దులతోనే సరిపెట్టుకున్నారా? చాలా ప్రేమ పంచిపెట్టాడు. అబ్బా, జీవితంలో మర్చిపోలేను. ఆ క్షణంలోనే మేము ఇద్దరం నిర్ణయించుకున్నాం, మా పెళ్లికి పెద్దలు అంగీకరించకపోయినా లేచిపోదామని. లేచిపోవటం దీనికి మేమందరం ఫైట్ చేసి నీ పెళ్లి జరిపిస్తాం. దుమ్ము రేగిపోయేలా డాన్స్ చేస్తాం. నిజమా? అవునే. మా కాజాలు పెళ్లి కూతురాయని, మా కాజాలు పెళ్లి కూతురాయని, మా కాజాలు పెళ్లి కూతురాయని. ఏం చెల్లమ్మా, ఎలా ఉంది హైదరాబాద్ వాతావరణం? బయటికి వెళ్ళాలంటే నీ భయం వేస్తుందన్నయ్యా. ఎందుకని? మన స్ట్రీట్ లో ఒక అల్లరి గ్యాంగ్ ఉంది. బయటికి వెళ్తే చాలు టీజ్ చేసి ఏడిపిస్తున్నారు. అప్పుడప్పుడు కారు ఆపి నాన్న అల్లరి చేస్తున్నారు. ఏరా, మరి మీరేం చేస్తున్నారు? గమనించలేదన్నయ్య, చెల్లెలు చెబితేనే తెలిసింది. ఆ గ్యాంగ్ నాకు చూపించమ్మా. ఏ పార్ట్ కా పార్ట్ సపరేట్ చేసి వాళ్ళ తల్లిదండ్రులకు పార్సిల్ పంపిస్తాను. నువ్వేం భయపడకమ్మా, మన కడబాంబు తీసుకుపోయి వాళ్ళ ప్యాంటు చెవులు పెడతాను. అవేం వద్దురా, ఆ పనులు మానేయడానికి మనం ఇక్కడికి వచ్చింది. ముందు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ ఇచ్చి చూడండి, వెనకపోతే తర్వాత చూద్దాం. నువ్వు తినమ్మా. అరే అరే, ఇప్పుడు నేను జగన్ గారిని ఇంటర్వ్యూ చేస్తాను, మీరు అందరూ వినండి. రే, నువ్వు ఇంటర్వ్యూ చేసేది ఏ ఛానల్ కి? అన్ని ఛానళ్ళకి. అరే జగన్, నువ్వు హైదరాబాద్ వచ్చి ఎన్నేళ్ళైందిరా? 3 years అయిందిరా. ఈ 3 years లో ఎంతమంది అమ్మాయిలు నీకు పరిచయం అయ్యారు? అందులో ఎంతమందిని ఎంజాయ్ చేశారా? చాలా మందిని చేశాను రా. బట్ నా హృదయంలో చోటున్నది మాత్రం ఒక్కడికి. ఆ అమ్మాయి నా జీవితం, నా దేవత. ఛా! అరే పోరా, నేను అడిగేది నీ హృదయంలో దాగి ఉన్న అమ్మాయిని గురించి కాదురా, బయట అమ్మాయిల గురించి. రే, ఇక్కడ పరిచయమైన ప్రతి అమ్మాయి నాకు నచ్చిందిరా. వాళ్ళకి నేను నచ్చాను. రే, నువ్వు అమ్మాయిలతో గడిపిన మధురమైన స్మృతులు, మర్చిపోలేని అనుభూతులు ఏమన్నట్టు చెప్పరా. హే, నా జీవితంలో ఒక అమ్మాయిని మాత్రం మర్చిపోలేనురా. ఎక్కిందమ్మో కిక్కు, అరే జబర్దస్త్, అందం చూస్తే వచ్చిందమ్మో చిక్కు. ఎక్కిందమ్మో కిక్కు, అరే జబర్దస్త్, అందం చూస్తే వచ్చిందమ్మో చిక్కు. వచ్చిందమ్మో లుక్కు, జర పక్కకు వచ్చి ఇక్కులు ఇచ్చి అబ్బబోయమలకు. కళ్ళకొస్తే కమ్మని పాట, ఒళ్ళకొస్తే తీయని ఆట, చూద్దామా పట్టులు ఇప్పుతా. అయితే చక్కెర
చక్కరకెళ్ళి వంపు సొంతుల అరకు వ్యాలి మోగిద్దామా డోలు సన్నాయి ఎక్కిందమ్మో కిక్కు అరే జబర్దస్త్ అందం చూస్తే వచ్చిందమ్మో చిక్కు కూర్చుందమ్మో లుక్కు జర పక్కకు వచ్చి కిక్కులు ఇస్తే అబ్బబోయన లక్కు చంకిలున్న చోళి చిందులు వేసి ఆడిందమ్మో ఆడేదామా తోళి ఆడి పాడి తుళ్ళి రోజు పండుగ స్వర్గం అయ్యిందమ్మో చేసేదామా చాలే కైపు చూపుడు పెంచనమ్మ కొంటె కొరకెలు బయట దాచి ఎక్కిందమ్మ కిక్కు అరే జబర్దస్త్ అందం చూస్తే వచ్చిందమ్మ చిక్కు దాచి ఉంచుకుంది పుర్రె పనికి భావమా దేవలోక రంభవే సాటి లేని జానవే రాజసాన రావే జవనే చిందమ్మ కిక్కు అని జబర్దస్త్ అందం చూస్తే వచ్చిందమ్మ చిక్కు కళ్ళకొస్తే కమ్మని పాట ఊళ్ళోకొస్తే తీయని ఆట చదివేద్దామా హద్దులు ఈ పూట తీపి తీపి చక్కరకెళ్ళి వంకు సొంపుల అరకు వ్యాలి మోగిద్దామా డోలు సన్నాయి ఎక్కిందమ్మ కిక్కు అది జబర్దస్త్ అందం చూస్తే వచ్చిందమ్మ చిక్కు దేనికైనా అదృష్టం ఉండాలి. దేనికి? ఇంత అందమైన అమ్మాయిని పెళ్లి కాకుండానే ఏకాంతంగా ప్రేమించే అదృష్టం దక్కినందుకు. అబ్బా, ఎప్పుడు చూసినా రొటీన్ డైలాగులే, కొత్త మాటలు చెప్పొచ్చుగా. ఓకే, రొటీన్ లో కట్. ఇప్పుడు నేను వెరైటీగా ప్రేమిస్తాను. అదెలా? చూపులతో. అదెలాగో ముందు నువ్వే చేసి చూపించచ్చుగా. ఒకరినొకరు చూసుకోవటం కూడా రొటీనే. అయితే తీయగా ఉండే ప్రేమను ప్రేమించుకుందామా? తీయగా అంటే నాకు అర్థమైందిలే, అది కూడా పాతదే. ఇంకా ఏదైనా కొత్తగా ఉంటే చెప్పచ్చుగా. కొత్తగా అంటే కళ్ళు మూసుకో. మూసుకున్నాను. నేను తెరవమన్నంత వరకు తెరవకూడదు. అలాగే.
రమ్మంటారా? ఎక్కడికి వెళ్దాం? మీరు ఎక్కడికంటే అక్కడికే వెళ్దాం. నీ పేరు? సుజాత. నువ్వెక్కడుంటావు? కుకట్పల్లి ఏరియాలో. అబ్దుల్లా స్నేహితుల్లా? అదా అద్దదే, పదండి వెళదాం. నీ మొగుడు వస్తే? వాడేగా నన్ను ఈ స్థితికి తీసుకొచ్చింది. సో ప్రాబ్లం ఏమి ఉండదంటావు? ఏం ఉండదు. పదా. మన బాగా ఆడతాడు అనుకుంటా. కావాల్సిందే వేసేవరా. అక్కడే ఆగిపోయావి, లోపలికి రా. వెళ్ళు తమ్ముడు, నాకేం అభ్యంతరం లేదు. ఇది నీళ్ళే అనుకో. ముందు మందుకు 300 కొట్టు. నువ్వు ఇంట్లోకి వెళ్ళి బట్టలు మార్చుకునే లోపు తీసుకొస్తా నువ్వు కోరుకున్న బ్రాండ్. అవును, నువ్వు రెగ్యులర్ గా వాడే బ్రాండ్ ఏంటి? మొఘల్ మోనార్కా, మ్యాన్సన్ హౌసా, రాయల్ గారి ఛాలెంజా? రాయల్ గారి ఛాలెంజే బెటర్లే, మన ఇద్దరం కలిసి పంచుకోవచ్చు. అవును, ఈమెకు నువ్వు భర్తవా? అవును. ఉంచుకున్నవాడివా, పెళ్లి చేసుకున్నవాడివా? పెద్దల సమక్షంలో అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్నవాడిని. ఏమేవ్ తమ్ముడికి మన పెళ్లి ఫోటోలు చూపించు. నీ భార్యకి నువ్వు అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్న మొగుడివి, మరి ఇప్పుడు నీ భార్యకి నేనేమవుతాను? ఏమవుతావు? జస్ట్ కస్టమర్వి, అలా వచ్చి ఇలా వెళ్ళిపోవటమే. వస్తూ వెళ్ళటం వద్దు. ఆ, నువ్వు వదిలేస్తే నీ భార్యని పర్మనెంట్ గా నేనే ఉంచుకుందాం అనుకుంటున్నాను. దానికి నువ్వేమంటావు? దాని తల్లి, నీకు అంతగా నచ్చిందా? నచ్చింది కాబట్టే. అయితే ఓ 1,00,000 రూపాయలు ఇవ్వు. 100 రూపాయల బాండ్ పేపర్ మీద సంతకం చేసిస్తా. నీ ఇష్టం వచ్చింది రాసుకో. నువ్వు నా చేతిలో 1,00,000 రూపాయలు పెట్టిన క్షణం నుండి నేను చచ్చేంత వరకు దాన్నే కాదు, నా పిల్లల్ని చూసుకోవటానికి కూడా రాను. ఏమేవ్ తమ్ముడు ఏమంటున్నాడో విన్నావా? ఏం తమ్ముడు, నేను చెప్పిన అగ్రిమెంట్ ఓకేనా? ఫు! లుచ్చా నా కొడుకు. నేను నీ తమ్ముడినైతే నీ భార్య నాకేమవుతుందా? ఏమవుతుంది? వదిన అన్న భార్య మరిదికి వదిలే కాదురా, తల్లి కూడా. పడిపోతావురా? లుచ్చా నా కొడుకా, లుచ్చా నా కొడుకా. రేయ్! ముందు కచ్చారో వీటితో పాటు మిమ్మల్ని కూడా చదువుతాను. వెళ్ళిపోండి. Get out! Out! పిల్లలతో బిజినెస్ చేస్తావురా? నిన్ను చంపేస్తాను. నిన్ను వదలను. పిల్లలతో బిజినెస్ ఏంటే? ఎవడే నీకు భర్త? వీడి నీకు భర్తలాగా అవుతాడే? సిగ్గులేదు చెప్పుకోవడానికి? నీ జీవితాన్ని, నీ శీలాన్ని రోడ్డు మీద తాకట్టు పెట్టిన ఈ ముండమొప్పు వేదవ నీకు భర్తలాగా అవుతాడే? అందరి సమక్షంలో వేద మంత్రాలతో అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకుని భార్యను దేవతలా పవిత్రంగా చూసుకునే మగాడే స్త్రీకి భర్త అయ్యేది. వాడిని వదలను. ఇదే క్షణం పట్టుకొచ్చి నీ కాలు మీద పడేస్తాను. ఏడువాడు. ఒరేయ్! ఆగరా! ఒరేయ్! ఆగరా! నా భర్తనే చేయకండి, నువ్వు చించి కట్టు నిదానంగా అదే మాంటుంది. నువ్వు చేసిన తప్పుకి ఇప్పుడు నీ ఒక్క వేలే తీసుకెళ్తాను. మళ్ళీ మారలేదని తెలిస్తే మాత్రం ఈసారి నీ తలే తీసుకెళ్తాను. అమ్మా, దేవుడు రూపం దిద్ది ప్రాణం పోసిన మనిషికి జన్మనిచ్చే దేవతలు మీరు పవిత్రంగా ఉండాలనేది నేను కోరుకునేది. నా తప్పేమైనా ఉంటే క్షమించు. వస్తానమ్మా. ప్రేమికులందరికీ వందనం, అభివందనం. ప్రేమికుల రోజున ప్రేమాభివందనం. ప్రేమ జీవిత సమస్య ఏం కాదు, వయస్సు సమస్య. ఆ మైకం కాస్త దిగిపోతే అంత ట్రాష్ అంటాడు అనుభవసారి. నిజమే? ప్రేమకు కూడా రంగు రుచి ఉన్నాయి. ప్రేమ పడి లేచే కడలి తరంగం. సో లవ్ ఫస్ట్, కెరీర్ నెక్స్ట్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇంతమంది లవ్ ట్రాక్ లో ఉన్నారంటే దాని అట్రాక్షన్ అలాంటిది కదూ. అందరి గురించి సరేరా, నీ ప్రేమ సంగతి ఏంటి? అవును, నీ హార్ట్ బీట్ హార్ట్ గా ఇంతవరకు ఎవరితోనూ టచ్ కాలేదా ఏంట్రా? ఆ హాట్ టచ్ నా జీవితంలో ప్రవేశించబోయే స్వీట్ కోసం రిజర్వ్ చేసి ఉంచాను రా. అవును శివ, నీ లవర్ ఒంటరిగా అనీజీగా ఫీల్ అవుతుంది. చూడు. హలో గణేష్, నేను నీకోసం ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నాను తెలుసా?
నువ్వు తొందరగా వచ్చేయచ్చు కదా. నాకు ఇక్కడ అంతా బోర్ కొడుతోంది. ప్లీజ్ తొందరగా వచ్చేయ్. సత్య, నేను ఆల్రెడీ బయలుదేరాను, నువ్వేం టెన్షన్ పడకు. 10 నిమిషాల్లో అక్కడ ఉంటాను. ఓకే, బాయ్. సత్య, ఏమైంది? గణేష్ ఇంకా రాలేదా? వాడు ఎప్పుడు ఇంత ఇడియట్. ఫోన్ చేయకపోయా? చేశాను జగన్. హలో, 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 హలో గణేష్, హలో, హలో, హలో. నన్ను నమ్మించి మోసం చేశాడు. నా దగ్గరకు వస్తున్నట్టు నటించాడు. నన్ను మిస్ చేసి కొత్త ప్రేరాల దగ్గరికి వెళ్ళుంటాడు. నన్నెవరైనా మోసం చేస్తే నేను భరించలేను. ఏంటి తీసుకొని? ఇవాళ నేను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. దేనికి? ప్రతిరోజులో నన్ను హింసించట్లేదు కాబట్టి. అంటే రోజు నేను నిన్నంత హింస పెడుతున్నానా? మరి మనం ఎక్కడ కలుసుకున్నా నన్ను నీ వైపు తప్ప మరో వైపు చూడనిస్తావా? నీ స్వార్థంతో చచ్చిపోతున్నాను సత్య. నేను కోరుకున్నది నాకే సొంతం కావాలి. అదే నా ఆశ. I love you, Ganesh. I love you so much. సారీ మమ్మీ, ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయను. నన్ను క్షమించు. ఐమ్ సారీ. ఇట్స్ ఓకే. దాని సైకాలజీకి ఏమైనా ట్రీట్మెంట్ ఉందేమో ఆలోచించరా. ప్రొసీడ్ అవుదాం. పుట్టుకతో వచ్చిన దానికి మధ్యలో ట్రీట్మెంట్ ఏముంటుందిరా? అయినా ఆలోచిద్దాం. కానీ మా కోడల్ని ఏమనుకుంటారు? గణేష్ నన్ను క్షమిస్తాడంటావా? తప్పకుండా క్షమిస్తాడు. ఇంకెప్పుడు ఆ అబ్బాయి మీద అనుమానం పడకు. సరే మమ్మీ. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఇచ్చిన మాట తప్పడం మా ఇంటా వంటలేదురా. ఖచ్చితంగా పెళ్లి జరిగి తీరుతుంది. చాలా థ్యాంక్స్ రా. సత్యకి ఎలా ఉంది డాడీ? పర్వాలేదు బాబు, త్వరగానే కోలుకుంటుంది. జరిగిందని సత్య సారీ చెప్పమంది. అదేమిటండి, జరిగింది ఏమన్నా చిన్న విషయమా సారీ చెప్పడానికి? అయినా ప్రతి విషయానికి బాబుని రెచ్చగొడుతూనే ఉంది సత్య. కొంచెం నీ గురించి కూడా నువ్వు ఆలోచించుకో బాబు. నీ ప్రేమ కోసం నువ్వెంత తపన పడుతున్నావో కన్న ప్రేమ కోసం మేము కూడా అంతే తపన పడుతున్నాం బాబు. మన చేత చెప్పించుకునేంత చిన్నపిల్లడేం కాదు. వాణ్ణి ఆలోచించుకునివ్వండి. నువ్వు రెస్ట్ తీసుకో బాబు. హాయ్, ఏంట్రా అర్జెంట్గా రమ్మన్నా? ఏంటి డల్గా ఉన్నా? సత్య విషయంలో నేను డెసిషన్ తీసుకున్నాను రా. కరెక్టా కాదో నువ్వే చెప్పాలి. విషయం ఏంటో చెప్పు. లవర్స్ డే రోజు సత్య నన్ను అపార్థం చేసుకుని తనేం చేసుకుందో నాకు తెలుసు. మీరందరూ కూడా విషయాన్ని నా దగ్గర దాచిపెట్టారు. నిజం తెలిసాక నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను రా. జరిగిపోయిన దాని గురించి మళ్ళీ గుర్తు చేసుకుని బాధపడ్డం దేనికిరా? ఇద్దరు ప్రమాదం నుంచి బయటపడి హ్యాపీగానే ఉన్నారుగా. నేను మాత్రం హ్యాపీ మూడ్ లో లేనురా. సత్య విషయంలో చాలా విసిగిపోయాను. ఇక నుంచి అమ్మాయి ప్రేమ వద్దు, మా ఇద్దరికి జరగబోయే పెళ్లి వద్దు. సత్య అంత తప్పేం చేసిందిరా? నీకెలాంటి అన్యాయం చేయలేదు. అది కాదురా,
నేనేమైనా తెలుసుకోకుండా సత్య ఆత్మహత్య చేసుకోవడానికి ట్రై చేసిందంటే మరోసారి అలా చేయదని గ్యారంటీ ఏంటి? అప్పుడు కూడా నష్టపోయేది నేనే కదా. అలా జరగడం నాకు ఇష్టం లేదు. మాట వెనక్కి తీసుకోవడం నువ్వు అనుకున్నంత ఈజీ కదరా. ఏ ఎందుకు కాదు? ఏంట్రా మరీ చిన్నపిల్లలా మాట్లాడుతున్నా? నువ్వు నీ ప్రాబ్లం గురించి ఆలోచిస్తున్నా. అది సత్య స్థానంలోకి వెళ్ళి ఆలోచించు. నువ్వు తనకు దూరం అవుతే బ్రతకలేనని నీకోసం చావడానికి కూడా సిద్ధపడిందిరా. నా దృష్టిలో నిజమైన ప్రేమ నీది కాదురా, సత్యాది. గణేష్, ప్రేమలో పడ్డ అమ్మాయి తను ప్రేమించిన వాడి కోసం చేసే త్యాగం తల్లిదండ్రుల కోసం కూడా చేయదురా. నీ సత్య లాంటి అమ్మాయిలు చాలా రేర్ గా ఉంటారా. అదే నిజమే. చా రావయాలుడు రా, నీకు 100 ఏళ్ళు ఆయుష్ అయ్యా. ఇప్పుడు నీ గురించే మాట్లాడుకుంటున్నాం. దేని గురించి అంకుల్? పెళ్లి గురించి గణేష్. పెళ్లిలో నీకు నచ్చిన కారే ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నాం. కారు కావాలని నేనేం ప్రత్యేకంగా అడగలేదే. మన మధ్య బంధుత్వం బాగుండాలి కానీ కారు కాదు. నువ్వు ప్రత్యేకంగా ఏమీ అడగవని తెలిసే మేమే నీకు ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నాం. అవును, సత్య నీతో రాలేదేంటి? సత్య నాతో ఎందుకు వస్తుంది? ఆంటీ, గణేష్ నాతో దూరంగా ఉంటున్నాడు, ముభావంగా కూడా ఉంటున్నాడు. ఎందుకో అర్థం కావట్లేదు ఆంటీ. సరే, వాడికి నేను నచ్చ చెప్తాను, ముందు నువ్వు టిఫిన్ చేయి. సరేనమ్మా, జరిగింది మర్చిపో. జనార్దన్, పరీక్షల ముందు అబ్సెంట్ అయ్యావేంటి? ఈ మధ్య ప్రేమలో పడ్డాను సార్. నీ ఇలాంటి సోమరపోతుని ప్రేమించే ఆ మూర్ఖురాలు ఎవరు నాయనా? ఏమయ్యా సార్? రాకపోతే చాలు, గణేష్ చాలా హ్యాపీగా ఉంటాడు. గణేష్ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనందరం కోరుకుందాం. ఏంట్రా అందరూ మంచి హుషారుగా ఉన్నారు? గణేష్ కి తెలుసు. రే గణేష్, చెప్పరా. ఏదో జోక్ లేరా? చెప్పరా. ఏం లేదురా, సత్య ఇవాళ కాలేజీకి రాలేదు అందుకని. ఏంట్రో అందరూ డీప్ డిస్కషన్ లో ఉన్నారు. హాయ్ హాయ్. మీ ఇద్దరిని చూస్తుంటే నాకు కొంచెం డౌట్ గా ఉంది. నీ డౌట్ ఏంటి బాబు? ఏమి లేదురా, నీ జేబులు ఎన్ని పిల్లలు ఉన్నాయి? 1. నా జేబులు ఎన్ని ఉన్నాయి? 2. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 1. కదా, సపోజ్ ఒకటి పోయినా సేఫ్ సైడ్ ఇంకోటి ఉందన్నమాట. మరి అదే అప్పుడే తలపెట్టుకోకూడదు. నువ్వు వెళ్ళారా రా. ఏంటి ఏదైనా సేఫ్ గా ఉండాలి. Hmm. ఒక షర్ట్ ఉందా? ఉంది. లోపల సేఫ్ సైడ్ ఇంకో షర్ట్ ఉంది. తెలుసు. ఆ, ఇగో ఒక ప్యాంట్ ఉందా? Yes. లోపల సేఫ్ ఇంకోటి ఉంది. అవునా? ఇగో ఒకటి. ఇప్పుడు నువ్వేమంటారా? ఏమీ లేదురా, మన ప్రకాష్ గారు గణేష్ గారు లాగా ఆ. ఒక్కొక్కరిని ప్రేమించి ఇందాక నువ్వు పట్టుకున్న తలలా పట్టుకునే కన్నా ఆ. నాలాగా ఇద్దరు ప్రేమించావు అనుకో, లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఎలా ఉంది? బాగుందిరా. థ్యాంక్ యూ రా. Excellent. థ్యాంక్ యూ Double వెరీ okay. మచ్. రాధా, ప్రశాంతి, ఎక్స్క్యూజ్ మీ, వెయిట్ వచ్చేస్తున్నా. అసలు ఏంటి వీడు? వీళ్ళ నాన్న సగం మెంటలైతే వీడు డబుల్ మెంటల్. పిలవగానే ఒప్పుకుంటూ వెళ్ళావు కదరా, దోల తీరిందే. ఈ రోజైనా నా మీద మీకు దయరాదా? ఈ వీధిలోనే కాదు, విన్ సిటీస్ లో ఎక్కడైనా నాకు పలుకుబడి ఉంది. నాకు నచ్చిన పిల్ల కంట పడిందా, తక్కువ ఆగాల్సింది. నేను మీకు నచ్చానని చెప్పు ప్లీజ్. ఏం కావాలో క్షణాల్లో తీసుకొచ్చి ఇచ్చేస్తాను ప్లీజ్. ఎవర్రా? ముందు గడిగేశారంటే చంపేస్తాం. మీ అందరి టేబుల్లోనూ కడబాంబులో చూసుకోండి. ఈ రాయలసీమ రత్నారెడ్డి పవర్ కి రాళ్ళు కూడా పిండైపోతాయిరా. నీ ప్రతాపం అక్కడ ఇక్కడ కాదు. నీకు అక్కడెంతో నాకు ఇక్కడంతే. నేను తలుచుకుంటే నిన్ను అడ్రస్ లేకుండా చేస్తాను. నువ్వే కాదు, నీ వెనకాల ఉన్న వాళ్ళు కూడా నా చేతి మీద బుధవారం నాడు పుట్టిన పిల్లి ఏక కూడా పేకలేరు. ఇదే నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. ఈ రోజు నుంచి ఏ రోజైనా నా చెల్లంక కళ్ళెత్తి చూస్తే ఆ కళ్ళు పీకేసి వాడి చేతిలో కడప బాంబులు ఫిక్స్ చేస్తాను. నాకు తిక్కరేగి రిమోట్ నొక్కానంటే పీస్ పీస్ అయి పేరుతారు. బాబు కళ్ళులేని బాబు అన్నా, ఇక్కడ ఒకడు వెధవాసాలు ఇస్తున్నాడు. నువ్వు వస్తే కానీ కుదరదు. సిక్సర్! సచిన్ సిక్సర్!
వచ్చారంట కొట్టండి ఇష్టం వచ్చినట్టు కొట్టు వచ్చారా వచ్చేసారా బాగుంది రేయ్, పని మానేసి క్రికెట్ కామెంట్ వినడానికి సిగ్గు లేదు అన్నా. తప్పైందన్నా. రేయ్, నీ ఇన్కమ్ ఎంతరా? ఏం లేదన్నా. వాడి ఇన్కమ్ ఎంత తెలుసా? తెలియదన్నా. రేయ్, వాళ్ళు క్రికెట్ ఆడితే డబ్బు, 4 కొడితే డబ్బు, 6 కొడితే డబ్బు, సెంచరీ చేస్తే డబ్బు, షర్ట్ మీద విల్సన్ రాసుకుంటే డబ్బు, బ్యాట్ మీద బ్రిటానియా రాసుకుంటే డబ్బు. ఇవన్నీ చాలక మనందరినీ పూజ చేస్తూ మ్యాచ్ ఫిక్సింగ్ చేసి దేశంలో చేస్తున్నారు. అటువంటి వాళ్ళ కామెంట్ నీకెందుకురా? ముందు డబ్బు సంపాదించడం నేర్చుకో. అడుక్కోవాలంటే నాకు సిగ్గు అనిపిస్తుందన్నా. అంటే ఫుడ్డుకు లేని రోజు అడుక్కోవడానికి సిగ్గే లేదా? ఈ రోజు సిగ్గిస్తుందా? ఈ రోజు తుడిపై సిగరెట్ కాలుస్తున్నావు, టీ కాఫీ తాగుతున్నావు, అందుకే సిగ్గిస్తుందా నీకు? రేయ్, ఆ రోజు కాదు ఈ రోజు కూడా అడుక్కోవడానికి సిద్ధమే. సిగ్గు లేకుండా అడుక్కోగలను. అర్థమైందా? రేయ్, పని చూడు, అప్పుడే కాదురా, ఇప్పుడు కూడా అడుక్కోవడానికి సిద్ధమే. సిగ్గు పడకుండా సిగ్గు లేకుండా అడుక్కోగలను. చూడు బాబు, ధర్మం చేయండి బాబు, ధర్మం చేయండి బాబు, ధర్మం చేయండి బాబు, బుడ్డను బాబు, ధర్మం చేయండి బాబు. చూసావుగా? రేయ్, మన దేశంలో దయగల తల్లులు చాలా మంది ఉన్నారు. దైవన తల్లి పెడుతుంది, దయలేని తల్లి పెట్టదు. అడుకో. అన్నాదయామయా దానమీయవయా. అడుకో. సాసత్యం. అరే అన్న, అక్కడ కాదురా, లైన్ లోకి రారా. వస్తున్న తమ్ముడు. నువ్వు ప్రేమించిన అమ్మాయికి నువ్వు మొట్టమొదటి చెప్పిన పవిత్ర హలో, ఐ లవ్ యూ అంటే నేను ప్రేమిస్తున్నాను అన్నావు. ప్రేమించుకున్నారా అంటే ప్రేమంటే ఇదేరా అన్నావు. పెళ్లి చేసుకున్నారా అంటే శుభలగ్నం రావాలి అన్నావు. ఈ ప్రేమికుడు నేనే అంటే ప్రేమికుల రోజు కలవమన్నావు. తొలి ప్రేమకు గుర్తుగా తొలి ముద్దు ఇమ్మంటే, తొలి ప్రేమకు గుర్తుగా తొలి ముద్దు ఇమ్మంటే కాలేజీలో ఉన్న లెక్చరర్స్ అందరికంటే మీరు చాలా అందంగా ఉంటారండి. మీ హెయిర్ స్టైల్ ధర్మేందర్ లాగుంటుంది. ఏరా, అసలు విషయం మీకు తెలియదు సార్, మన కాలేజ్ లో 90% అమ్మాయిలు మిమ్మల్ని లవ్ చేస్తున్నారు. కాకపోతే మీరు ఏమనుకుంటారో అని భయపడి మీ ముందుకు వచ్చి చెప్పలేకపోతున్నారు. మొదటి చూపులోనే మిమ్మల్ని ప్రేమించాలనుకున్నాను సార్, కానీ గణేష్ ఎదురుపడ్డాడు. అయినా ఇప్పటికీ నా మనసు మిమ్మల్ని ప్రేమించాలనుకుంటుంది సార్. అవును సార్. ఇప్పుడు మీరు చెప్పిందంతా వింటుంటే ఇదంతా నిజమే అనిపిస్తుంది. ఓ అందుక నేను కాలేజీలో అడుగు పెట్టగానే దొంగ చూపులు చూడటం, దూరంగా వెళ్ళిపోవటం, దీనికి అంతటికీ కారణం ఇదన్నమాట. చూడండి, ఈ విషయం మన ప్రిన్సిపల్కి గాని, లెక్చరర్స్ గాని, మా ఆవిడకి గాని, ఆ పిల్లల తల్లిదండ్రులకు గాని తెలిసిందనుకోండి, నేను నలుగురిలో తలెత్తుకు తిరగలేను. అందుకని అందరికీ చెప్పండి. సరే సార్. నాపై ఆశలు పెట్టుకోవద్దని. సార్, మీరు కమల్ హాసన్ మన్మధులు చూసారా? చూడలేదు. ఏ సతీ లీలావతి చూసారా? నాగేశ్వరరావు గారి బుద్ధిమంతుడు చూసారా? చూడలేదు. అవన్నీ వదిలేండి సార్. నటరత్న పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారే మళ్ళీ శ్రీకృష్ణుడు గెటప్ వేసుకుని స్వర్గం నుంచి డైరెక్ట్ గా మన కాలేజీ క్యాంపస్ లోకి అడుగు పెట్టినట్లుగా కనిపిస్తున్నారు సార్ మీరు. మీరు వెంటనే మీ స్టైల్ మార్చేయాలి. గెటప్ చేంజ్. ఓకే. అరే పంతులు, అబ్బాయి సార్, హెడ్లైన్స్ ఏమిటో? ఏముంది సార్, ఎయిర్పోర్ట్ లో ఆగి ఉన్న విమానాన్ని ఎవరు ఎత్తుకుపోయారట. వీళ్ళమ్మ కడుపు మాడా. ఆగి ఉన్న విమానాన్ని ఎత్తుకుపోయారంటే వెళ్ళదు నా బండో లెక్క. అంతే కదండి. ఒరే గడ్డం, నిన్ను ఒరేయ్, నీ మొహమ్మడా. ఏంటండి? ఓ బండం కట్టవా. సిటీలో దగులు బాజీ అసలు ఎక్కువయా. ఆయ్ బంగారం నా బండిని ఎత్తుకుపోయి అమ్మ కడుపు మాడా. ఆయ్ ఆ గడ్డం గారు బరకాలి కానీ బొండం చెక్కేస్తాడు అమ్మ కడుపు మాడు. ఆయ్ ఇంతకీ బొండం ఎంత? పెద్దానికి ఆయన నీ శార్థం. ఇదిగో పుల్లగా పెట్టింది. వాడు దొరకాలి గడ్డం.
అదేరా ఇండియాలో అర్థం కావట్లేదు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అది చిన్న డౌట్ క్లియర్ చేస్తారా ప్లీజ్? ఏంటో చెప్పు. నా గర్ల్ ఫ్రెండ్ ఆవులిస్తే పేగు లెక్క పెడుతుంది, ఏం చేయమంటారు సార్? ఆహా, ఈసారి గేదెలు ఇచ్చి చూడు, ఏం లెక్క పెడుతుందో చూద్దాం. యూస్లెస్ ఫెలోస్, స్టూపిడ్ ఫెలోస్. క్లాస్కి ఏంటి సార్ మొదలు కూర్చొని ఏదో తీవ్రంగా ఆలోచిస్తూ రాస్తున్నారు? అదే ఏం లేదు, మన కాలేజ్ డ్రీమ్ గర్ల్ క్లాస్ లవ్ లెటర్స్ కు లవ్లీగా జవాబు లెటర్ ట్రై చేస్తున్నాను. ఓహో సినిమా డైలాగ్స్ లెవెల్లో. గురుగారు, లవ్ లెటర్స్ రాసే ప్లేస్ ఇది కాదు, ఇంట్లోనే రాసుకోవచ్చు కదా. ఇప్పుడు ఎవరైనా చూస్తే అమ్మో ఇంకేముందా, ఇంట్లో నా భార్య గాని పిల్లలకు గాని ఈ విషయం తెలిసిందనుకోండి పంపలంటకపోవు. మరి ఇంకెందుకు సార్ ఆలస్యం, తొందరగా రాసేయండి. అక్కడ అమ్మాయిలందరూ మీ లెటర్స్ కోసం తెగ ఉపలాట పడుతున్నారు సార్. లవ్ లెటర్ కదా నీట్ గా ఉండాలని. సార్ మీరు అందంగా ఉన్నారుగా, చాలు. నేను అందంగా ఉంటానని నాకు తెలుసు, నా హ్యాండ్ రైటింగ్ అందంగా ఉండదు కదా, అందుకని కొంచెం నీట్ గా రాస్తున్నాను. నేను చెప్తాను, మీరు రాయండి సార్. రాయండి. సరే నువ్వు చెప్పు. డియర్ సత్య, dear. నీ అందం వర్ణించడం నా తరమా. మీ హెయిర్ క్లినిక్ కాల్క్లియర్ షాంపూతో స్నానం చేసిన తర్వాత మెరిసే హెయిర్ లా అందంగా ఉంటుంది. అందుకేగా నేను పడిపోయాను. రాయండి సార్. అసలు నీ బాడీ స్ట్రక్చరే యమ కస్సులు ఉంటుంది. నాకా నీకా? అన్నన్నన్న. ఆ పాడుబుద్ధి నాకెందుకుంటుంది సార్? అయినా మీ లవర్ ని అలా ఎందుకు ఊహించుకుంటాను? ఒకవేళ ఊహించుకున్నానే అనుకోండి, గురుద్రోహం చేసిన శాపగ్రస్తుడు అవను. సరే సరే, ఇది బాబాయ్, ఈ ఉత్తరాల భాగవతం మాత్రం మీకు నాకు తప్ప నరనాథుడికి తెలియకూడదు. ఎవరికి చెప్పాం? సరే సరే, అయితే చెప్పండి చెప్పండి. సార్ రాసింది చాలు సార్. అంతేనటవా? అంతేనటవా? సరే అయితే స్వీట్ గా ఒకటి ఫినిషింగ్ టచ్, ఫినిషింగ్ టచ్. చెప్పు. నా కౌగిలిలోకి ఎప్పుడు వాలిపోతావో అని ఎదురు చూస్తున్నా నీ సుందరంగుడు ఎలా ఉంది? కుదిరింది. ఆ పనికి మేళ అమ్మాయిల్ని లవ్ చేసే బదులు నన్ను చేయొచ్చుగా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. బాల్కనీ వర్క్ పూర్తయిందా? ఈ రోజు పూర్తవుతుంది సార్. నమస్తే బాబు గారు, మీ దయ వల్ల నా భర్త పూర్తిగా మారిపోయాడు. చాలా సంతోషం. ఓం హ్రీం అనాథవాహన సంస్కరణాయ నమః, దిక్కులేని మోపెట్ సంతర్పణాయ నమః, దీన్ హుసేన్ సాగర్లో మోక్షం కల్పిస్తానాయ నమః, ఈ దెబ్బతో మనకు దరిద్రం వదిలిపోయిందా నమః, ఈ బండి ఆయన నమః. ఏమిటయ్యా ఇది? ఎవరిదో అనాథ బండి అండి. దీనికి దహన సంస్కారాలు చేసేసి ముక్కలు ముక్కలుగా విరిచేసి హుస్సేన్ సాగర్ లో కలిపేస్తాను. ఇది అనాథ బండి ఏమిటయ్యా? ఇది నా బండి, నా బావమరిది నాకు అంట కట్టిన బండి. అవేమీ నాకు తెలియవండి. ఎవరో దీనికి తద్దినం పెట్టమన్నారు, పెట్టేస్తున్నాను. ఆపాలంటే ఓ 100 కొట్టండి. 100 కొట్టాలి. కళ్ళు పోయి 200 కొట్టాలి. అలాగే ఈ అమ్మ ఆ కుర్ర వేధవాళ్ళు దొరకాలి, వాళ్ళని చంపేసి వాళ్ళకి పెట్టేస్తాను తద్దినం. నా బండి అనాథ బండ, నా బండి అనాథ బండ. మంత్రులు గారు మమ్మల్ని క్షమించండి, ఏదో సరదాగా అల్లరి చేశాం, దీంతో పాటు 100 రూపాయలు కూడా పెడుతున్నాం, ఆశీర్వదించండి. మీ అమ్మ కడుపులు మాట అలాగే ఉండండి. అమ్మయ్యా, చూడలేదురా బాబు. ఏడు వాడేమన్నా చిన్నకున్నాడా తప్పుకోవడానికి? తప్పకుండా తిరిగి వస్తాడు. నా గౌరవాల బన్ను, నాకు ఒక్కగానొక్క కొడుకు. వాడు నిజంగా తిరిగి రావాలే గాని అమ్మవారికి 1000 కొబ్బరికాయలు కొడతాను పిండి. వస్తాడులే. మీ ఇద్దరిని చూస్తుంటే నాకు చాలా బాధేస్తుంది. ఎవరే వాళ్ళు? నా బంగారు తండ్రి, నువ్వు బన్నువేనా? నిజంగా నా బన్నువేనా నాన్న? నా ముద్దు తల్లి, నేను నిజంగా నీ బంగారు బండునే. అయితే వీళ్ళిద్దరు ఎవరమ్మా?
సికింద్రాబాద్ చిలకలు డాడీ అదే మీ కోడలు అలాగా థ్యాంక్ యూ ఉండండి విషయం ఏంటో నేను తెలుసుకుంటాను. ఇప్పుడు కాలం చాలా విలువైన, తొందరగా తెలుసుకో. బంగారు నిజంగా వీళ్ళని పెళ్లి చేసుకున్నావు నాన్న? అవునమ్మా. ఏ మొగాడైనా ఆడైనా ఒక్కరినే పెళ్లి చేసుకుంటుంది. మరి నువ్వు ఇద్దరిని పెళ్లి చేసుకున్నావేంటి నాన్న? తెలివమ్మా. సపోజ్ రేపు వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు మనతో గొడవ పడి అలిగి పుట్టింటికి వెళ్ళిపోయి విడాకులు పంపించారనుకో, సేఫ్ సైడ్ మనకి ఇద్దరిలో ఒకరు మిగులుతారు కదా. బంగారు బన్ను, నీకున్న తెలివితేటలు కొంచెం మీ నాన్నకుంటే ఎంత బాగుండేదిరా. నీ కొంప మునిగేదమ్మా. ఏంట్రా నీ కొడుకేమో చాలా అమాయకుడని ఇద్దరు తెగేడ్చేశారు, వాడేమో ఇద్దరు భార్యలతో దిగాడు. సేఫ్టీ అట సేఫ్టీ. కటకటాల్లో తోస్తే గానీ అర్థం కాదు. ఇంకా రోడ్డు మీద బాగోతుందికే వెళ్ళి ఆరత పట్టరా. పదండి. అవును కొడల పిల్లలు, మీరిద్దరు మా వాడిని ఇష్టపడి చేసుకున్నారా? మామయ్య గారు, మేమిద్దరం ఇష్టపడే పెళ్లి చేసుకున్నాం. అబ్బా. మీ అబ్బాయి గారు లాగే మేము కూడా ఒక పని చెప్తే 2 పనులు చేస్తాం. రెండు నిమిషాలు చూద్దాంరా, వీడేమన్నా వదులుతాడేమో చూద్దాం. వీడెక్కడ వదులుతాడరా? మార్నింగ్ షో, మ్యాట్నీ, ఫస్ట్ షో అన్ని అయిపోయినా వదలడు. మనమే వెళ్ళి వేరే చోట ట్రై చేద్దాం పద. ఇక్కడ చాలా మంది ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారు. నిజంగా మన ఇద్దరం ఒకటి మన అదృష్టం కదా. ఫోన్ వదులుతావా లేదా? ఏమయ్యా, కాస్త నువ్వైనా చెప్పొచ్చుగా. ఓ గంట సేపటి నుంచి మాట్లాడుతుంది. ఏ మిస్టర్, బీపీ పెంచుకోకు. నీకు అంత అర్జెంట్ అయితే నీ లవర్ ని మిస్ అవుతాను అనుకుంటే పక్క ఫోన్ కెళ్ళు. మీ అన్న రాయలసీమ రత్నారెడ్డికి ఇప్పటి వరకు మన మీద ఎలాంటి అనుమానం రాలేదు కదా. లేదు. ఫోన్ వదలమని చెప్పోయా. నువ్వు మాట్లాడే ఒక్క కాలు కోసం రోజు వాళ్ళు మాట్లాడే 100 కాల్స్ కట్ చేసుకోమంటావా? ఆ? ఇదిగో, ఏ ఫోన్ దగ్గరైనా అమ్మాయో అబ్బాయో ఫోన్ మాట్లాడుతుంటే సైలెంట్ గా వెయిట్ చేయాలి, అంతేగాని ఇలా వాదించకూడదు. ఓకే? ఇంతకీ మీరు ఫోన్ చేస్తున్నారా లేదా? సచ్చినా చేయం, వేరే ఫోన్ దగ్గరికి వెళ్దాం. పదరా వెళ్ళు. నేనేమన్నా వద్దన్నానా? అక్కడ ఇదే పరిస్థితి. హాయ్ 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 హాయ్. ఏంట్రా జగన్, కాలేజీ నీ సొంత సొత్తులా ఉంది. అదేంటి అలానా? లేకపోతే ఏంట్రా, కాలేజీకి అత్తవారింటికి వచ్చిపోయాళ్ళులా వచ్చిపోతున్నావు. నువ్వెంత క్లవర్ స్టూడెంట్ అయినా కాలేజీకి అటెండెన్స్ కూడా ముఖ్యమమ్మా. రోడ్డు మీద రాగానే నువ్వేంటో నీ చూపులేంటో అంత చూస్తున్నావురా. నేనేం చేస్తున్నారా? క్షమించడానికి తప్పులు నేనేం చేయలేదే. మగాడి కోసం ఎదురు చూసే అమ్మాయిని నేను టచ్ చేస్తున్నాను అంతే. ప్రేమిస్తే ఒకే అమ్మాయిని ప్రేమించు, ఆ అమ్మాయి కోసమే జీవించు, ఆ అమ్మాయి కోసమే మరణించు. మేమంతా సంతోషిస్తాం. ఓహో, మీరేం చెప్పదలుచున్నారో నాకు అర్థమైందిరా. నేనే నా రెస్పాన్సిబిలిటీస్ మర్చిపోలేదు. స్టూడెంట్ లైఫ్ లో జస్ట్ ఒక హాబీలా ఫాలో చేస్తున్నాను అంతే. అమ్మాయి కనిపిస్తే చాలు ఐస్ అయిపోతాడు. నువ్వు చెడిపోయావని మేము అనం, చెడిపోతామేమోనని హెచ్చరిస్తున్నాం. నీలాంటి మంచి స్నేహితుని దూరం చేసుకుంటామని మా భయం. మన మీద అమ్మ నా చాలా ఆశలు పెట్టినారా, వాళ్ళకి మనం న్యాయం చేయాలా? అదరా రండిరా, వాడిని ఆలోచించుకొని ఉండి. అమ్మా, వాడు వస్తుండు. ఆపరా వాడిని. ఆగుమే. ఏం పేరు నీకు? శివ. రాయ్, మా అంజలి నువ్వేనా ప్రేమిస్తుంది? అవును. తీసుకెళ్ళి పక్కే. తీసుకెళ్ళరా. ఖైమా కింద కొట్ల చాలగండి. సరే, ఎలా ఉంది మీ ఆరోగ్యం? ఓకే, బాగానే ఉంది. ఎందుకు ఇలా జరిగింది? నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఒక అమ్మాయినే కాదు, 100 మంది అమ్మాయిలు ప్రేమించు. నాకు అనవసరం. నీ ఒంటి మీద దెబ్బ ఎందుకు పడింది అని అడుగుతున్నాను. నేను ప్రేమించడం ఆ అమ్మాయి అన్నకి ఇష్టం లేదనుకుంటా. డోంట్ వరీ, ఇప్పటికైనా సమయం మించిపోలేదు. ఈ విషయం ఈ క్షణమే ఇప్పుడే తేల్చేస్తాను. ఆ అమ్మాయి అన్నయ్య లైన్లోకి పిలువు, మాట్లాడతాను. హలో, నేను మీ చెల్లెల్ని ప్రేమిస్తున్న శివాని. అమెరికా నుంచి మా అన్నయ్య వచ్చాడు, మీతో మాట్లాడతారంట. హలో, నా పేరు అన్న. నువ్వు అన్న అయితే నేను రాయలసీమ రత్నారెడ్డి.
కన్న తల్లి కడుపులోంచి పుట్టినప్పుడే కడబ్బాము చేతిలో పట్టుకు పుట్టాను. నేను తలుచుకుంటే ఎవడైనా సరే పీస్ పీస్ అయిపోతాడు. నువ్వు రాయలసీమ రత్నారెడ్డివైనా రంగూన్ రౌడీవైనా నాకు అనవసరం. నార్మాయ్, నువ్వు నన్ను బెదిరిస్తున్నావా? ఇప్పుడు నువ్వు నా గడ్డ మీద ఉన్నావు. నా తమ్ముడు నీ చెల్లెల్ని ఇష్టపడుతున్నాడు. వెంటనే ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నావా లేదా? ఒకే మాట కావాలి. నీ తమ్ముడు నువ్వు నా గేటు దగ్గర కాపలా కాయడానికి కూడా పనికిరారా. నా చెల్లిని నీ తమ్ముడికిచ్చి పెళ్లి చేయాలా? ఆ మాట మళ్ళీ అనకరా. నా గేటు దగ్గర గోర్ఖా వింటే వాడే స్వయంగా వచ్చి నిన్ను కొడతాడు. వేధవా. కొడతావో కొట్టించుకుంటావో, నువ్వు నీ వాళ్ళు నా ముందు నిలబడితే అప్పుడు చూపిస్తాను నా పవర్ ఏంటో. ఏయ్, నువ్వు చార్మినార్ సెంటర్ లో తొడగొట్టినా భయపడ్ను, గోల్కొండ దగ్గరికి రమ్మన్నా భయపడ్ను. ఏ గడ్డ మీద ఉన్నా ఈ రాయలసీమ రత్నారెడ్డి స్టైలే స్టైల్. నువ్వు మాటలతో రెచ్చిపోతున్నావు, ఈ అన్న కోపాన్ని రెచ్చగొడుతున్నావు. నీ చరిత్ర తెలిసి నీకు భయపడేవాడిని అయితే అమెరికా నుంచి ఇక్కడికి వచ్చేవాడినే కాదు, అక్కడి నుంచే నా వాళ్ళకి ఆర్డర్స్ పాస్ చేసేవాడిని. అయినా నేను చెయ్యలేదు. ఎందుకో తెలుసా? నా తమ్ముడి సుఖమే నాకు ముఖ్యం. నర్మాయ్, నీ క్యారెక్టర్ ఏంటి, నా క్యారెక్టర్ ఏంటి? ఆఫ్టర్ ఆల్ రౌడీ మామూలు వసూలు చేసుకునేవాడివి. కావాలంటే అడుక్కోరా, నీకు నీ తమ్ముడికి ఎంత డబ్బు కావాలో పడేస్తాను. అంతేగాని నా చెల్లి నీ తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేస్తానని కళ్ళ కూడా అనుకోకు. సెల్ల చేతిలో ఉంది కదా అని చెత్తలాగుడు వాక్కు. రైట్, ఇక్కడి నుంచి చెత్త వాగుడు వాగే అవకాశం నాకు కానీ నా సెల్లకు కానీ ఇవ్వకు. చంపేస్తాను. వెళ్ళు. బలవంతంగా వాడి చెల్లెల్ని లేపకపోయినా సరే, తాళి కట్టి తీసుకొచ్చి నా ముందు నించున్నా సరే, తమ్ముడుగా నిన్ను మెచ్చుకుంటాను. ఎవడో వాడు? శివాగాడి దోస్త్. నువ్వేనా మా శివని కొట్టింది? అవును బే. మరోసారి నేను చేయి చేసుకున్నానంటే మీ ప్రాణాలు ఎగిరిపోతాయి. ఇక మీదట మీ రౌడీయిజాన్ని మా స్టూడెంట్స్ మీద ప్రయోగించారో మూడిక లాస్ట్ అండ్ లాస్ట్ వన్. రండ్రా. అన్నా అన్నా అన్నా, మన చెల్లెలు ఆ శివగాడితో లేచిపోయింది. ఎదురా మాట చెప్పడానికి నీకు? దాన్ని అక్కడే ముక్కల ముక్కల కింద నరికేయవలసింది. దానికోసం ఎన్ని త్యాగాలు చేసినవరా మనం. నా మాట కాదని లేచిపోయిన దాన్నే కాదు, ఆ శివగాడిని కూడా ముక్కల కింద నరికేయి. వద్దన్నా, చెల్లెల్ని చంపొద్దన్నా. వాళ్ళ ప్రేమను అంగీకరించి వాళ్ళిద్దరినీ ఒకటి చేద్దాం. ఏ ఫ్యాక్షనిజానికైతే దూరంగా ఉంచాలని చెల్లెల్ని ఇక్కడికి తీసుకొచ్చాము, మళ్ళీ నువ్వే ఫ్యాక్షనిస్ట్ గా మారి చెల్లెల్ని చంపకన్నా. ఇప్పుడు నీ ఆవేశం చల్లార్చుకుని వాళ్ళిద్దరిని నువ్వు ఆదరిస్తే మనందరం బాగుంటాం. చెల్లెలి భవిష్యత్తు కూడా బాగుంటుందన్నా. నమస్తే అన్న. నమస్తే. బాగున్నారా? బాగున్నా అన్న. ఏంటి బాగా చదువుతున్నారా? బాగా చదువుతున్నావు అన్న. ఫస్ట్ ర్యాంక్ వచ్చి నీ పేరు నిలబెడతా ఉన్నా. నా పేరు కాదు, మిమ్మల్ని కన్న తల్లిదండ్రుల పేరు నిలబెడితే చాలు. ఇప్పుడు హాస్టల్ ఫుడ్ బాగుంటుందా? బాగుందన్న. మీరు వార్నింగ్ ఇచ్చాక బాగా పెడుతున్నారు. అందరూ మీ పేరే చెప్పుకుంటున్నారు. నాకు పేరొద్దు, మీరు బాగుంటే చాలు. వస్తా. బాయ్.
వసంత వేళల్లో పరిమళాల పల్లకి మోసింది హృదయం ఒక్క నవ్వు చాలని ఒక్క నవ్వు చాలని ఈ వసంత వేళల్లో పరిమళాల పల్లకి మోసింది హృదయం ఒక్క నవ్వు చాలని ఒక్క నవ్వు చాలని నువ్వు లేని వేళలో నన్ను నేనే వెతికినా క్షణము క్షణము కలిసి యుగమై కదులుతుంటే నే నడిచే దారిలో పడి లేచే ఆశలు అతను కానీక పెదనే పెంచుతుంటే ఒక్క చూపు చాలని ఒక్క చూపు చాలని ఈ వసంత వేళల్లో పరిమళాల పల్లకి మోసింది హృదయం ఒక్క నవ్వు చాలని ఒక్క నవ్వు చాలని వేళలో పరిమళాల పల్లకి మోసింది హృదయం ఒక్క నవ్వు చాలని ఒక్క నవ్వు చాలని హాయ్ జగన్, ఎలా ఉన్నావు? నువ్వు ఊరు వదిలి వెళ్ళిపోయిన తర్వాత సిటీ వాతావరణానికి బాగా అలవాటు పడిపోయావు. కానీ ఎప్పుడు నీ ఊహల్లోనే ఉంటూ నీ మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉన్నాను. మనం కలిసి జీవితం పంచుకుందామని, జీవితాంతం కలిసి బతుకుదామని ఎన్నో కలలు కన్నా, ఎన్నో ఆశలు పెంచుకున్నాం. ప్రపంచాన్నైనా ఎదిరించి ఏకమవుదాం అనుకున్నాం. నువ్వు చదువు ముగించుకుని ఎప్పుడు వస్తావో,
ఎప్పుడు మనం పెళ్లి చేసుకుంటామో అని ఎదురు చూస్తూ ఆ ఊహలోనే ఇన్నాళ్ళు కాలం గడుపుతున్న నాకు పెళ్లి ఇంకోరితో అనగానే నా నెత్తిన పిడుగు పడినట్టయింది. ఏం చేయాలో అర్థం కాకుండా పోయింది. పెద్దలు పెళ్లి నిశ్చయించి తాంబూలాలు పుచ్చుకునేంత వరకు నా పెళ్లి గురించి నాకే తెలియదు. తెలిసిన తర్వాత తల్లిదండ్రుల్ని ఎదిరించే ధైర్యం నాకు లేదు. ఉత్తరం అందేసరికి నా పెళ్లి జరిగిపోతుంది. నన్ను మర్చిపో జగన్. మమ్మీ, నీ రెండో కొడుకు జగన్ కూడా వచ్చాడు. ఇంకో ప్లేట్ టిఫిన్ పట్టరా.
జగన్ గీతాంజలి డిగ్రీ కాలేజ్. అదే చేస్తాను. డోంట్ వరీ. మీరు నేను గీతాంజలి డిగ్రీ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ని. జగన్ మా స్టూడెంట్. బట్ హిస్ కండిషన్ ఇస్ వెరీ సీరియస్. రెస్పాన్సిబిలిటీ మాది. సార్ మీరు తొందరగా ట్రీట్మెంట్ కానివ్వండి సార్. ఓకే, వారి సైన్ తీసుకో. ఓకే సార్. ఇక్కడ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయ్యింది, తన లైఫ్ తానే స్పాయిల్ చేసుకున్నాడు. అమ్మాయిల విషయంలో సరదా పడుతున్న విషయం గమనించాం కానీ వాడికి డ్రగ్స్ అలవాటు ఉన్న సంగతి మాకు తెలియదు సార్. నమస్కారం అండి. నమస్కారం. ఎవరు బాబు మీరు? మేము సిటీ నుంచి వచ్చాం బాబాయ్ గారు. మేము ఇద్దరం జగన్ ఫ్రెండ్స్. మా వాడు బాగున్నాడా బాబు? జగన్ కి వారం రోజుల నుంచి జ్వరంగా ఉంది బాబాయ్ గారు, మిమ్మల్ని తీసుకురామన్నాడు. మా వాడికి వారం రోజుల నుంచి జ్వరమా? ఏమిటి బాబు ఇది? ఏంటిది? అతనేదో నిజం అంటాడు, దాచటం అంటాడు. అసలు మా వాడికి ఏమైందో నిజం చెప్పండి బాబు. జగన్కి ఏం కాలేదు బాబాయ్ గారు. లేదు లేదు, మీరందరూ ఏదో దాస్తున్నారు. చెప్పండి బాబు, మా వాడికి ఏందో నిజం చెప్పండి బాబు. నా మీద ఒట్టేసి చెప్పండి. చెప్పండి. చెప్తాను బాబాయ్ గారు, చెప్తాను. కానీ మీరు కొంచెం ధైర్యంగా ఉండాలి. అలాగే చెప్పు బాబు. మీ వాడు చెడు అలవాట్లకు బానిసయ్యి ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. మీరేం కంగారు పడకండి బాబాయ్ గారు. డాక్టర్లు వాడిని బతికించడానికి సత్వదాలా ప్రయత్నిస్తున్నారు. జగన్కి ఏం కాదు బాబాయ్ గారు. జగన్ తప్పకుండా కోలుకుంటాడు. మీరు ధైర్యంగా ఉండండి. మా వాడు చెడు వాట్లకి బానిసయ్యాడా? ఊరు మొత్తానికి ఉత్తముడు అనిపించుకున్న నా కొడుకు చెడు అలవాట్లకి బానిసయ్యాడా? చదువుకోవటానికి వచ్చి ప్రాణం మీదకి తెచ్చుకున్నాడా? ఏయ్, ఏమిటిది? ఏమిట్రా ఈ ఘోరం? ఏమిట్రా ఈ ఘోరం? నిన్ను నిన్ను ఈ స్థితిలో చూడటానికి రా నేను బతికుంది. నువ్వు పెరిగి పెద్దవాడివై భవిష్యత్తులో ఉపయోగపడతావో లేదో అని పుట్టగానే నిన్ను రోడ్డు మీద పడేస్తుంటే కుక్కలు చింపేసేవరా నిన్ను. మరి నేను ఆ పని చేయలేదు కదా. చిన్నప్పటి నుంచి నువ్వేం కావాలంటే అది ఇచ్చాను. ఏ కుట్ట కావాలన్నా, ఏ పుస్తకం కావాలన్నా, నువ్వేం కావాలంటే అది కొనిచ్చాను. దానికి ప్రతిఫలంగా నీ నుంచి నేను ఏమీ ఆశించలేదు కదరా. నువ్వు పెద్ద చదువులు చదివి గొప్పవాడివైతే ఈ రెండు కళ్ళతో చూడాలనుకున్నాను. అది కన్న తండ్రిగా నేను చేసి తప్ప చెప్పరా? నువ్వు ఇలా చెడిపోవడానికి కారణం ఈ సమాజమా, నీ స్నేహితులా, లేకపోతే నా కర్మ? నీ స్నేహితులు అందరూ బాగానే ఉన్నారు కదరా. నువ్వు ఒక్కడమే ఎందుకు ఇలా తయారయ్యవరా? చెప్పరా చెప్పు. ఇందులో ఎవరు తప్పు లేదు నాన్న. నేను మళ్ళీ చెవు నుంచి మీకోసమే పెట్టాను. నా తప్పు నేను సరిదిద్దుకుంటాను. నన్ను క్షమించండి నాన్న. ప్లీజ్ నాన్న, నన్ను క్షమించండి. లేచి నిలబడి నడవాలన్న ఆశ, కోరిక నాకేనాడూ లేవురా. నువ్వు మంచి దారిలో నడిస్తే నాకదే 10,000, అదే 10,000. అంతేరా, ఆ దెబ్బతో ఫ్లాట్ అయిపోయింది. ఒకే ఒక లుక్ వేసా. అరే రవి, చూసావా మన జగన్ మళ్ళీ కాలేజీకి వస్తున్నాడు రా. ఎక్కడరా? అడిగో. హాయ్ జగన్. హాయ్. నువ్వు మళ్ళీ కాలేజీకి రావడం మాకు చాలా సంతోషంగా ఉందిరా. నువ్వు మళ్ళీ కాలేజీకి వస్తావో రావో అనుకున్నావురా. నిజమేరా, ప్రేమ పుచ్చిలో పడి నా జీవితాన్ని నాశనం చేసుకోపోయాను. ఇక నుంచి నా జీవితాన్ని నా తల్లిదండ్రులకి, దేశానికి ధారపోస్తాను. వెరీ గుడ్ రా. రాష్ట్రమైంది. పదంరా. పదంరా. మేమంతా శపథం చేస్తున్నా. We are the pillars of the nation. Active Rama generation.